యాహ్! మార్నింగ్ ఎవ్రీవన్. సో, లాస్ట్ క్లాస్‌లో మనం జెన్కిన్స్ పైప్‌లైన్ గురించి కొన్ని పైప్‌లైన్స్ అయితే రాసాం గదా! సో, ఇవాళ ఇంకొన్ని పైప్‌లైన్స్ అయితే ఉన్నాయి. వి కెన్ డిస్కస్ థట్ ఇన్ థిస్ క్లాస్. సో, ఈ క్లాస్‌లో అవి గూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్ ఇన్‌స్టాన్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్‌స్టెన్స్ అయితే లాంచ్ చేసుకొని దానిలో జెన్కిన్స్ సెటప్ చేసేద్దాం. గైస్ ఎవరో కొంచెం మ్యూట్ చేయండి. హ్మ్. వన్ సెకండ్ ఐయామ్ గెట్టింగ్ ఎ కాల్. హలో! సో, లెట్స్ కనెక్ట్ దిస్ వన్. యాహ్! జెన్కిన్స్ బ్యాకప్ చెప్తా అని చెప్పేసి అన్నాను గదా! ఇవాళ చెప్తానండి అది బ్యాకప్. So first of all, let's update the server. Sudo yum update -y. ఏమైంది ఇంకా టెలిగ్రామ్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి. జాయిన్ అవ్వట్లేదేంటి వీళ్ళకి? Let's go to root user and then copy paste the remaining commands which is user to install the Jenkins. So meanwhile, copy this public IP address and paste here with the port number of 8080. మీకు జెన్కిన్స్ పోర్ట్ నంబర్ మార్చని చెప్పాను. ఓకే. టామ్ కేర్ పోర్ట్ నంబర్ మార్చడం. ఓకే. అవి కూడా ఇవాళ డిస్కస్ చేసుకుందాం. So it's completed and let's try to refresh here. సైన్ ఇంటు ద జెన్కిన్స్. పాస్వర్డ్ అడుగుతుంది కదా! పాస్వర్డ్ కోసం ప్రతిసారి మనం ఈ పాత ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఇంకొక ఆల్టర్‌నేట్ వే కూడా ఉంటదన్నమాట. వెన్ యూ చెక్ ది స్టేటస్ సిస్టమ్‌సిటిఎల్ స్టేటస్ జెన్కిన్స్ అని చెప్పేసి తీసుకొని ఇక్కడ స్టేటస్ చెక్ చేసేటప్పుడు మీకు ఇక్కడ కొన్ని సార్లు ఏంటంటే ఇక్కడ పాస్వర్డ్ వస్తది చూడండి. ఇక్కడ ఉందా? దీన్నే మీరు డైరెక్ట్‌గా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. లెట్స్ కాపీ అండ్ దెన్ పేస్ట్ ఇట్ హియర్ అండ్ దెన్ కంటిన్యూ. The password entered incorrect. This may be also found in the secrets initial admin password. Copy this one and paste here. Next, continue. Maybe extra space ఏమైనా వచ్చినట్లుంది. Yeah. సో డైరెక్ట్‌గా మీరు ఇక్కడ నుంచే కాపీ చేసుకోవచ్చు. బట్ వన్స్ మీరు ఇది యూజ్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ సిస్టమ్‌సిటిఎల్ స్టేటస్ జెన్కిన్స్ అని ఇస్తున్నాం. ఇప్పుడు వచ్చింది. బట్ ఒకసారి ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసుకొని మీరు ఇక్కడ యూజర్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఆ పాస్వర్డ్ రాదన్నమాట. ఎందుకంటే ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అంటే ఏంటి? ఇనిషియల్‌గా మాత్రమే వస్తది అని చెప్పేసి మీనింగ్ అన్నమాట. సో అది మీకు ఇప్పుడు మాత్రమే వస్తది కానీ తర్వాత అయితే రాదు.
లాస్ట్ టైం ఏ టాపిక్ వరకు డిస్కస్ చేసుకున్నాం? What are the topic that we have discussed in last class? Parameters. అవేనా? యా, ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్పుట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం ఇవాళ. సో లెట్ మీ క్రియేట్ అన్ అకౌంట్ హియర్. సో వన్స్ ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసేసుకున్నారు కదా, click on never, save and finish, start using Jenkins. ఓకే, సో మీ సర్వర్కి వచ్చేసి ఇప్పుడు సేమ్ మళ్ళీ systemctl స్టేటస్ జెన్కిన్స్ అనేవండి. ఇప్పుడు పాస్వర్డ్ వచ్చిందా? we lost the password. ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అనేది మనం యూజర్ క్రియేట్ చేసుకోబోయే ముందు వరకే ఉంటుంది. వన్స్ యూ క్రియేటెడ్ ద యూజర్, యూ విల్ నాట్ గెట్ దిస్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. ఈవెన్ ఫైల్లో అయినా సరే మనకు అది ఉండదు అనమాట ఇంకా. ఓకే, సో ఇక్కడ ఒక జాబ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ జాబ్ అండ్ జాబ్ నేమ్ job1 pipeline and then click on OK. సో నెక్స్ట్ పైప్లైన్ లోకి వచ్చి చెప్తారా పైప్లైన్ సింటాక్స్ ఎలా ఉంటుందని? పైప్లైన్, ఓకే, స్క్రిప్ట్ లో ఫస్ట్ పైప్లైన్ and then agent any, next stages, ఓకే, తర్వాత stage 1, ఓకే, దీనిలో స్టెప్స్ అండ్ echo hello world. సో ఇలా ఇది మొత్తం మీరు టైప్ చేసే బదులు సింపుల్ గా ఇక్కడ ట్రై సింపుల్ పైప్లైన్ అని చెప్పేసి ఉందా, నేను హలో వరల్డ్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇది మొత్తం వచ్చేస్తుంది. సో మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సార్ ఇదేదో మొన్నే చెప్పొచ్చు కదా సార్, దీన్నే యూజ్ చేసుకుంటామని చెప్పేసి అనుకోకండి. ఫస్ట్ మీరు సింటాక్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందుకని మీకు ఆ రోజు చెప్పలేదు అనమాట. ఇప్పుడు ఎటు మీకు ఇది అలవాటు అయిపోయింది కాబట్టి, సో దట్స్ వై ఐఎమ్ టెలింగ్ యూ. ఇక్కడ ట్రై సింపుల్ పైప్లైన్ దగ్గర హలో వరల్డ్ మీరు సెలెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు సింటాక్స్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం టాపిక్ డిస్కస్ చేసుకుందామంటే ఇన్పుట్. కంటిన్యూస్ డెలివరీకి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంటిన్యూస్ డెలివరీ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్? ఆటోమేషన్, ఎగ్జాక్ట్లీ. సో డిప్లాయ్మెంట్ అనేది మనం మాన్యువల్గా చేస్తే కంటిన్యూస్ డెలివరీ, అదే డిప్లాయ్మెంట్ మనం ఆటోమేటిక్గా చేస్తే దాన్ని మనం ఏమంటాం? కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. మనం ఓకే అని ఇచ్చినప్పుడు మాత్రమే అక్కడ డిప్లాయ్ అవ్వాలన్నమాట. మనకి రియల్ టైంలో ఎలా ఉంటుందంటే కొన్ని జాబ్స్ డైరెక్ట్గా మనం బిల్డ్ చేయడానికి యాక్సెస్ ఉండదు. ఈవెన్ మనం బిల్డ్ చేసినా సరే దాన్ని ఆర్ఎం అని చెప్పేసి ఉంటాడు, రిలీజ్ మేనేజర్, వాళ్ళు అప్రూవ్ చేయాలి. వాళ్ళు అప్రూవ్ చేసినప్పుడు ఆ బిల్డ్ అనేది జరిగిద్ది అనమాట. చూడండి జాగ్రత్తగా చెప్తున్నా. సపోజ్ ఇక్కడ నేను ఒక డెవాప్స్ ఇంజనీర్ అనమాట. ఒక జాబ్ని నేను బిల్డ్ చేయమని చెప్పేసి బిల్డ్ నౌ మీద క్లిక్ చేశా, కానీ అది ఆటోమేటిక్గా బిల్డ్ అవ్వదు. అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ అడిగింది ఆ జాబ్. సో ఇతను పర్టికులర్ డెవలపర్, ఒక డెవాప్స్ ఇంజనీర్ బిల్డ్ చేయమంటున్నాడు, బిల్డ్ చేయనా అని చెప్పేసి. సో తను అప్రూవల్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ జాబ్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఒకవేళ తను రిజెక్ట్ చేశాడు అనుకోండి, అది అక్కడ రిజెక్ట్ అయిపోయింది. ఇలా యూజర్ ఎప్పుడైతే ఇన్పుట్ ఇస్తాడో అప్పుడు మాత్రమే మనకి యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి. దానికి మనం ఇన్పుట్ అనే ఒక ఫంక్షన్ని తీసుకుంటున్నాం అనమాట. ఆఫ్టర్ ది స్టేజ్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ తీసుకోండి దీనిలోనే. సో ఇన్పుట్లో ఫస్ట్ ఏముంటుంది అంటే మనకి మెసేజ్ ఉంటుంది. మెసేజ్, మీరు ఏదైతే ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెసేజ్ ఇక్కడ ఇవ్వండి. సపోజ్ కెన్ ఐ బిల్డ్ దిస్ జాబ్ అని చెప్పేసి మనల్ని అడిగింది. ఓకే, సో మీకు ఆప్షన్స్ ఏం రావాలి? ఓకేలో ఎస్ యూ క్యాన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ రావాలి, లేకపోతే అబౌట్. సెకండ్ ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి నార్మల్ పైప్లైన్ అనేది, దీనిలో ఏం చేశానంటే ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నాం. ఇన్పుట్ ఫంక్షన్ తీసుకొని దీనిలో ఒక మెసేజ్ ఇచ్చాను, కెన్ ఐ బిల్డ్, నేను ఈ జాబ్ని బిల్డ్ చేయనా. సో ఓకే అయితే ఎస్ యూ కెన్ అని చెప్పేసి మనకి ఆప్షన్ రావాలి. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్
అండ్ దెన్ బిల్డ్ నౌ మీద క్లిక్ చేస్తున్నా. బిల్డ్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి అలా స్ట్రక్ అయిపోయి ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ పాజ్ అయిపోయిందా, పాజ్డ్ ఫర్ 4 seconds. ఎప్పుడైతే మీరు ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తారో దీని మీద మీకు ఇక్కడ చూడండి, కెన్ ఐ బిల్డ్ దిస్ జాబ్ మెసేజ్ వచ్చింది. ఎస్ యూ కెన్ లేదా అబార్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఎస్ యూ కెన్ మీద క్లిక్ చేస్తే ఓకే అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో ఇక్కడ సక్సెస్ అయిపోయింది. లేదు నెక్స్ట్ టైం బిల్డ్ చేద్దాం, ఈసారి క్యాన్సిల్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ కర్సర్ ప్లేస్ చేసి అబార్ట్ మీద క్లిక్ చేయండి, బిల్డ్ అనేది మీకు క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ అబార్టెడ్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది. బ్లాక్ కలర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పానండి? బ్లాక్ కలర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? అబార్ట్. బిల్డ్ క్యాన్సిల్ అయితే మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది. మీకు స్టేటస్ చెప్పాను గుర్తుందా? మనకి సక్సెస్ అయితే ఎలా ఉంటుంది, ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్, సో ఈ విధంగా మనం ఇన్పుట్ ఫంక్షన్ అనేది తీసుకుంటాం. ఇది ఎక్కడ వాడతామంటే మోస్ట్లీ డిప్లాయ్ స్టేజ్లో వాడతాం అనమాట. సపోజ్ ఇదే స్టేజెస్లో లెట్ మీ రిమూవ్ ఆల్ ది స్టఫ్. సో ఫస్ట్ స్టేజ్ నేమ్ కోడ్ అని చెప్పేసి తీసుకుంటాం. దీనిలో స్టెప్స్ ఎకో దిస్ ఈస్ ఫర్ గెటింగ్ ది కోడ్ అని చెప్పేసి తీసుకుంటాం. నెక్స్ట్ వన్ ఇంకొక స్టేజ్ తీసుకుంటాం, బిల్డ్ స్టెప్స్ ఎకో దిస్ ఈస్ ఫర్ బిల్డ్ అని చెప్పేసి తీసుకుంటాం. లో స్టేజ్ అండ్ దెన్ స్టెప్స్. ఎక్కడండి రాంగ్ ఇచ్చింది? ఓకే ఓకే ఇది ప్రాబ్లం ఏం లేదండి, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. నెక్స్ట్ ఈ స్టేజ్లో వచ్చేసరికి డిప్లాయ్. సో మనకి కోడ్ అండ్ ఇంకా బిల్డ్ ఆటోమేటిక్గా అవ్వాలి, బట్ డిప్లాయ్ దగ్గరకు వచ్చేసరికి యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలన్నమాట. అందుకని ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ సెక్షన్ తీసుకొని దీనిలో మెసేజ్ ఇవ్వండి. మెసేజ్ ఏంటి? కెన్ ఐ డిప్లాయ్ ది యాప్, అప్లికేషన్ నేను డిప్లాయ్ చేయనా అని చెప్పేసి అడగాలన్నమాట మనల్ని. సో ఓకే అంటే ఎస్ యూ కెన్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. తర్వాత ఇన్పుట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టెప్స్లో డిప్లాయ్ తీసుకోండి. స్టెప్స్ ఎకో దిస్ ఈజ్ ఫర్ డిప్లాయ్ స్టేజ్. సో ఈ విధంగా ఒక బేసిక్ కోడ్ ఉంటుంది. అంటే రియల్ టైంలోనేమో ఫుల్ కోడ్ ఉంటుంది, ఇక్కడేమో నేను బేసిక్ కోడ్ రాస్తున్నా. దిస్ ఈజ్ ఫర్ డిప్లాయ్మెంట్, దిస్ ఈజ్ ఫర్ బిల్డ్ అని చెప్పేసి. సో ఒకసారి సేవ్ చేద్దాం. ఇప్పుడు మీకు కోడ్ డైరెక్ట్గా వస్తుంది, బిల్డ్ డైరెక్ట్గా జరిగింది. బట్ డిప్లాయ్ చేసేటప్పుడు ఏంటంటే మన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటుంది అనమాట డిప్లాయ్ స్టేజ్లో. చూడండి ఇక్కడ కోడ్ డైరెక్ట్గా జరిగిపోయింది, బిల్డ్ జరిగింది, కానీ డిప్లాయ్ అనేది మనం కొంచెంసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి కొంచెంసేపు ఆగిపోయింది అనమాట. అలాగా అప్ టు అలా ఎంతసేపు ఆగిద్ది? మీరు ఇక్కడ యాక్షన్ ఏదో ఒకటి క్లిక్ చేసేంత వరకు అది అలా పాస్ అయిపోయి ఉంటుంది అనమాట. సపోజ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎస్ యూ క్యాన్, సో ఇట్ విల్ గెట్ సక్సెస్. ఒకవేళ అబౌట్ మీద క్లిక్ చేస్తే బిల్డ్ అనేది క్యాన్సిల్ అవుతుంది అనమాట. ఇది ఇన్పుట్ ఫంక్షన్. ఇది అందరికి అర్థమైందా ఎటువంటి సిచ్యువేషన్లో వాడతామని? గైస్, ఇస్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? సార్ కోడ్ మనమే రాస్తామా, ఓన్లీ డిప్లాయ్ చేస్తామా? కోడ్ మనమే రాస్తామండి. లైక్ కోడ్ మనమే రాయడం అంటే అప్లికేషన్ కోడ్ అంటున్నారా మీరు, లేకపోతే పైప్ లైన్ కోడా? పైప్ లైన్ కోడ్ మనమే రాస్తాం. ఓకే, నెక్స్ట్. సో ఇన్పుట్ అయిపోయింది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ ఏదైనా ఒక స్టేజ్ ఫెయిల్ అయిపోతే మనం అక్కడితో ఆగిపోతున్నాం, వేరే స్టేజ్కి వెళ్ళట్లేదు అనమాట. యాజ్ యూ కెన్ సీ హియర్, ఇక్కడ ఎకోలో కావాలని మిస్టేక్ చేశాను. సేవ్ చేయండి అండ్ దెన్ బిల్డ్ నౌ మీద క్లిక్ చేస్తే మనకి బిల్డ్ స్టెప్ దగ్గర ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ ఫెయిల్ అయిపోయిన తర్వాత బిల్డ్ స్టెప్ ఒక్కటి ఫెయిల్ అయిపోతే దాని తర్వాత ఉన్నవి కూడా మనకి ఫెయిల్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఫెయిల్డ్ విత్ ద ఫాలోయింగ్ ఎర్రర్స్. దీనిలో ఎర్రర్స్ ఉన్నాయంట ఇఫ్ యూ క్లిక్ ఆన్ లాగ్స్. కానీ ఇక్కడైతే మనకి ఏం చూపించట్లేదు, ఎందుకంటే మనకి ఫెయిల్ అయింది బిల్డ్ స్టేజ్లో కాబట్టి.
ఒక బిల్డ్ స్టేజ్లో మనకి ఫెయిల్ అయితే బిల్డ్ స్టేజ్ తర్వాత ఉన్న స్టేజెస్లో కూడా మనకి ఫెయిల్ అయిపోతుంది. దీనివల్ల మనకి ప్రాబ్లమే కదా. సో నాకు ఒక స్టేజ్ అనేది ఫెయిల్ అయిపోయినా నెక్స్ట్ స్టేజ్ బిల్డ్ అవ్వాలి, అది నా రిక్వైర్మెంట్. ఈవెన్ ద ప్రజెంట్ స్టేజ్ గెట్స్ ఫెయిల్, నెక్స్ట్ స్టేజ్ అనేది నాకు ఈసారి సక్సెస్ అవ్వాలి, అది నా ఇంటెన్షన్. దానికి మనం ఏం చేస్తామంటే పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ వాడతాం అనమాట. ఫ్రీ స్టైల్లో మనం ఏం ఆప్షన్ వాడామండి దీనికి? ఫ్రీ స్టైల్లో నాకు ప్రజెంట్ జాబ్ ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ జాబ్ మాత్రం సక్సెస్ అవ్వాలి, అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి ఒక కండిషన్ ఉంది. దానికి ఏం వాడాం మనం? బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ట్రిగ్గర్ ఓన్లీ, ట్రిగ్గర్ ఈవెన్ ఇఫ్ ద బిల్డ్ ఫెయిల్స్, ఆల్వేస్ ట్రిగ్గర్. ఇలా మనం సెలెక్ట్ చేసుకున్నాం. అది జాబ్ లెవెల్లో. మరి స్టేజెస్లో అయితే ఎలాగా? సో స్టేజెస్లో వచ్చేసరికి మనం ఏం వాడతామంటే పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ వాడతామండి. ఈ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్లో మనకి 3 కండిషన్స్ ఉంటాయి. లెట్స్ టాక్ అబౌట్ దిస్ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్. ఈ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి అనమాట. 3 కండిషన్స్. ఫస్ట్ వన్ సక్సెస్. సో ఇది ఎప్పుడు వాడతామంటే మనకి ప్రజెంట్ ఏదైతే స్టేజ్ ఉందో అది మనకి సక్సెస్ అయినప్పుడు మాత్రమే మీకు నెక్స్ట్ జాబ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఫెయిల్యూర్. సో ఇది మనకి ఎప్పుడు ప్రజెంట్ స్టేజ్ అనేది మీకు ఫెయిల్ అయినప్పుడు మాత్రమే మీకు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది, అలా కాకుండా ఆల్వేస్. సో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నాకు సంబంధం లేదు, నెక్స్ట్ స్టేజ్కి నేను వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తాను. అటువంటి సిచ్యువేషన్లో మనం ఆల్వేస్ వాడతాం. ఓకే. సో సక్సెస్ అంటేనేమో ప్రజెంట్ ఏదైతే స్టేజ్ ఉందో అది మనకి సక్సెస్ అయినప్పుడు మాత్రమే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది. ఫెయిల్ అంటే ఓన్లీ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే మీకు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది, సక్సెస్ అయినప్పుడు వెళ్ళదు. ఆల్వేస్ అనుకోండి, సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నాకు సంబంధం లేదు, ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాం అనమాట. ఇలా మనకి 3 కండిషన్స్ ఉంటాయి. సో వీటిని ఒకసారి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేద్దాం. జస్ట్ గో టు డెస్క్టాప్. రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. ఒక బేసిక్ కోడ్ తీసుకుందాం, హలో వరల్డ్ కోడ్. సో ఇక్కడ స్టేజెస్ తర్వాత డిక్లేర్ చేయాలండి. అన్ని స్టేజెస్ అయిపోయిన తర్వాత పోస్ట్ అని చెప్పేసి డిక్లేర్ చేసి ఈ పోస్ట్లో కూడా ఫస్ట్ సక్సెస్ తీసుకుందాం. సక్సెస్ అయితే ఎకో అని చెప్పేసి ఇక్కడ ఒక యాక్షన్, దిస్ స్టెప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద బిల్డ్ గెట్స్ సక్సెస్. అంటే బిల్డ్ సక్సెస్ అయినప్పుడు మాత్రమే మనకి స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. జస్ట్ సేవ్ అండ్ దెన్ బిల్డ్ నౌ. సెకండ్. యా, ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ మనకి బిల్డ్ సక్సెస్ అయితేనే కదా సెకండ్ స్టెప్కి వెళ్ళింది. సెకండ్ స్టెప్ కూడా మనకి బిల్డ్ సక్సెస్ అయింది. ఒకవేళ కావాలని ఫస్ట్ జాబ్ని మీరు ఫెయిల్ చేద్దాం, ఇక్కడున్న ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ఐఎమ్ గోయింగ్ టు ఫెయిల్ ఇట్ హియర్. సేవ్. ఎకోలో స్పెల్లింగ్ మిస్టేక్ చేశాను, బిల్డ్ ఫెయిల్ అయింది. బిల్డ్ ఫెయిల్ అయితే మనకి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిద్దా? ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడతోనే ఆగిపోయింది, ఇక్కడికి వెళ్ళలేదన్నమాట ఎగ్జిక్యూట్ అవ్వడానికి. అదే మీరు ఇక్కడ పోస్ట్లో సక్సెస్ తీసేసి ఫెయిల్యూర్ పెట్టండి. ఈవెన్ అబోవ్ జాబ్ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే మీకు ఇప్పుడు ఈ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సేవ్ అండ్ బిల్డ్ నౌ. సో ఇంతకుముందు అబోవ్ జాబ్ అనేది ఫెయిల్ అయింది, ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ జాబ్కి వెళ్ళింది. చూడండి, ఈసారి ఇది సక్సెస్ అయింది. ఒకవేళ మీరు ఇప్పుడు సక్సెస్ పెడితే ఏమైంది? ఇక్కడ ఇక్కడ ఎకోలో అని చెప్పేసి ఇచ్చాను. సో ఇప్పుడు పై జాబ్ సక్సెస్ అయిపోయింది, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం లేవు కాబట్టి. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అయిద్దా అవ్వదా? అబోవ్ జాబ్ సక్సెస్ అయితే ఇది మీకు ఎగ్జిక్యూట్ అయ్యిద్దా అవ్వదా? నో, అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్యూర్ అయినప్పుడు మాత్రమే అని ఇచ్చాం కదా, సో అవ్వదు అనమాట. దెన్ ఇఫ్ యూ గో విత్ ద ఆల్వేస్, సో ఆల్వేస్ ఇస్తే ఇట్ మే బి ఎయిదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. చూడండి, ఇక్కడ 2 ఎగ్జిక్యూట్ అయ్యాయి.
సో లెట్స్ మేక్ సమ్ చేంజెస్ ఇన్ ద కోడ్. కావాలని ఎర్రర్ క్రియేట్ చేద్దాం మళ్ళీ. ఎకోలో మళ్ళీ హెచ్ తీసేస్తున్నా, సేవ్ అండ్ దెన్ బిల్డ్ నౌ. చూడండి, ఇది ఫెయిల్ అయినా సరే మళ్ళీ నెక్స్ట్ దానికి వచ్చింది. ఆల్వేస్ సక్సెస్ అయినా వస్తుంది, ఫెయిల్ అయినా వస్తుంది అనమాట, ఆల్వేస్ ఇలాగా. సో 3 ఎట్ ఏ టైం మనం తీసుకుంటే ఏమైందో చూడండి. సపోజ్ ఆల్వేస్ తీసుకున్నాను, తర్వాత దిస్ విల్ బి ప్రింటెడ్ ఎనీవే. నెక్స్ట్ ఆల్వేస్ తర్వాత సక్సెస్ కూడా తీసుకుందాం. రికార్డ్ దిస్ విల్ బి ప్రింటెడ్ ఇఫ్ ద బిల్డ్ గెట్ సక్సెస్. నెక్స్ట్ ఈసారి ఫెయిల్యూర్ తీసుకుందాం. Do we have any no result post stage execution action? No result post stage ఏంటి అర్థం కాలేదు తేజ. ఎకో దిస్ విల్ బి ప్రింటెడ్ ఇఫ్ ద బిల్డ్ గెట్స్ ఫెయిల్డ్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇప్పుడు పైన ఉన్న జాబ్ లో మనకి ఎటువంటి ఎర్రర్ లేదండి. ఓకే, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇప్పుడు పైన ఉన్న జాబ్ లో మనకి ఎర్రర్ లేకపోతే మనకి ఎన్ని అవుట్పుట్స్ వస్తాయి ఓవరాల్ గా ఈ జాబ్ ని బిల్డ్ చేస్తే? 2. ఆర్ యూ షూర్? నో, అవుట్పుట్స్ 3 అవుట్పుట్స్ వస్తాయండి చూడండి. సో మీరేమనుకున్నారంటే ఆల్వేస్ ఒకటి, సక్సెస్ ఒకటి వస్తుంది అనుకున్నారు. బట్ మెయిన్ అవుట్పుట్ ఎవరికి ఇచ్చారు? హలోలో హలో వరల్డ్, ఇది కూడా ఒక అవుట్పుట్టే కదా. సో ఇది ఒక ఫస్ట్ అవుట్పుట్. తర్వాత డిక్లరేటివ్లో ఇక్కడ చూడండి, దిస్ విల్ బి ప్రింటెడ్ ఎనీవే. ఎనీవే అంటే ఎనీవే ఇట్ విల్ గెట్స్ ప్రింటెడ్ అండ్ దట్ మీన్స్ ఆల్వేస్. నెక్స్ట్ ఇంకొక అవుట్పుట్ చూద్దాం. దిస్ విల్ బి ప్రింటెడ్ ఇఫ్ ద బిల్డ్ గెట్స్ సక్సెస్, అంటే సక్సెస్ అయినప్పుడు వచ్చింది. ఇట్లా 3 అవుట్పుట్స్ అనేవి మనకు వస్తాయి. ఒకవేళ అదే బిల్డ్ మీకు ఫెయిల్ అయితే ఎన్ని అవుట్పుట్స్ వస్తాయి? ఇఫ్ ద బిల్డ్ గెట్స్ ఫెయిల్డ్ నౌ, హౌ మెనీ అవుట్పుట్స్ వి విల్ గెట్ నౌ? ఇప్పుడు బిల్డ్ ఫెయిల్ అయితే ఎన్ని అవుట్పుట్స్ వస్తాయి? మీకు ఇది అర్థం కాలేదు అంటే కాన్సెప్ట్ అర్థం కాలేదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్తున్నారు. ఒకరు 1 అని, ఒకరు 2 అని, ఒకరు 3 అని. 2 ఏనండి, ఎందుకంటే సో ఫెయిల్ అయింది అనుకోండి, ఈ హలో స్టేజ్ యొక్క అవుట్పుట్ మనకు రాదు. చూడండి, హలో స్టేజ్ అవుట్పుట్ మనకు రాదు, ఫెయిల్ అయింది కాబట్టి. బట్ డిక్లరేటివ్లో వచ్చేసరికి మీకు ఆల్వేస్ ఉంటుంది. దిస్ విల్ బి ప్రింటెడ్ ఎనీవే, ఇది ఒక అవుట్పుట్. నెక్స్ట్ దీని అవుట్పుట్ చూడండి, దిస్ విల్ బి ప్రింటెడ్ ఇఫ్ ద బిల్డ్ గెట్స్ ఫెయిల్డ్. ఓకే, సో ఇలా బిల్డ్ ఫెయిల్ అయినప్పుడు అవుట్పుట్ అండ్ ఇంకా ఆల్వేస్ ఒక అవుట్పుట్, ఈ 2 మాత్రమే వస్తాయి. దీని మెయిన్ అవుట్పుట్ మనకు రాదనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమీ లేదు, చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నా, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. సపోజ్ ఇక్కడ ఒక స్టేజ్ ఉందండి, దిస్ ఈజ్ మై స్టేజ్. ఈ స్టేజ్ నేమ్ నేను హలో అని చెప్పేసి పెట్టుకున్నా. ఈ స్టేజ్ మీకు సక్సెస్ అయితే మనకి 2 కండిషన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి, ఎయిదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఇలా మనకి 2 కండిషన్స్ ఉన్నాయన్నమాట. సెకండ్ కొంచెం క్లియర్గా రాస్తున్నా. సో ఒకటేమో సక్సెస్ లేదా ఇంకొకటేమో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్, 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ సక్సెస్ అయితేనేమో నాకు ఒక అవుట్పుట్ రావాలి. సక్సెస్ అయితే యువర్ జాబ్ ఈజ్ సక్సెస్ అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. అదే మీకు ఫెయిల్ అయింది అనుకోండి, సపోజ్ ఇఫ్ ద జాబ్ గెట్స్ ఫెయిల్డ్, యువర్ జాబ్ ఈజ్ ఫెయిల్డ్ అని చెప్పేసి ఒక మెసేజ్ నాకు ప్రింట్ అవ్వాలన్నమాట. సో ఇది బేసికలీ నా కండిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ అర్థమైంది కదా. ప్రజెంట్ నాకున్న ఏదైతే స్టేజ్ ఉందో ఇది నాకు సక్సెస్ అయింది అనుకోండి, ఒక అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు ఇంకొక అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. కాన్సెప్ట్ అర్థమైందా ఫస్ట్?
గైస్ మిమ్మల్ని అడుగుతున్నాను. యా, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇఫ్ యూ గో టు ద డెస్క్టాప్, గో టు కాన్ఫిగర్. సో ఇక్కడ ఉన్న మొత్తం తీసేసి జస్ట్ హలో వరల్డ్ అని చెప్పేసి ఒకటి తీసుకుంటున్నాం. జస్ట్ గో విత్ ద హలో వరల్డ్. సో పైన ఉన్న జాబ్ నీకు ఎప్పుడైతే సక్సెస్ అయిందో, ఇక్కడ పోస్ట్ లోపలికి వెళ్ళిపోయి, పోస్ట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ తీసుకొని, ఈ పోస్ట్ లో సక్సెస్ అయితే ఎకో అని ఇచ్చేసి, సో దిస్ విల్ బి ప్రింటెడ్ ఇఫ్ ద బిల్డ్ గెట్ సక్సెస్. నేనేం ప్రింట్ అవ్వాలన్నాను, యువర్ జాబ్ ఈజ్ సక్సెస్ అని చెప్పేసి ప్రింట్ అవ్వమని చెప్పాను. యువర్ జాబ్ ఈజ్ సక్సెస్. ఒకవేళ ఫెయిల్ అయితే, లెట్ us assume if the job gets failure, అప్పుడేం ప్రింట్ అవ్వాలి, యువర్ జాబ్ ఈజ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. సో పైన ఉన్న దానిలో మనకి ఎటువంటి ఎర్రర్ లేదు కాబట్టి మనకు ఆటోమేటిక్గా జాబ్ అనేది సక్సెస్ అయింది. సక్సెస్ అయితే ఏం ప్రింట్ అవ్వాలని చెప్పాను, యువర్ జాబ్ ఈజ్ సక్సెస్ అని చెప్పేసి ప్రింట్ అవ్వమని చెప్పాను. సో అది అవుతుందో లేదో చూద్దాం. చూడండి, దీని అవుట్పుట్ హలో వరల్డ్ మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ అదే విధంగా డిక్లరేటివ్ పోస్ట్ యాక్షన్స్లో యువర్ జాబ్ ఈజ్ సక్సెస్ అని ప్రింట్ అయింది. ఒకవేళ ఫెయిల్ అయితే కాన్ఫిగర్ చేసుకొని, సో ఇఫ్ యూ గో అండ్ మేక్ సమ్ చేంజెస్ ఇన్ ద పైప్లైన్. సో ఇక్కడ మెయిన్ స్టేజ్లో ఎర్రర్ క్రియేట్ చేస్తున్నా అండ్ దెన్ బిల్డ్ నౌ. సో ఇప్పుడు ఏం ప్రింట్ అయిందో చూడండి, యువర్ జాబ్ ఈజ్ ఫెయిల్. నీ జాబ్ అనేది ఫెయిల్ అయిపోయింది ఇట్లా. సో ప్రీవియస్ జాబ్ మనకి సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, లేకపోతే ఈవెన్ ఇది ఫెయిల్ అయినా మనకి నెక్స్ట్ జాబ్కి ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ యూస్ చేస్తాం అనమాట. మనకి ఫ్రీ స్టైల్లో ఈ ఆప్షన్ ఎలా ఉందో, ఫ్రీ స్టైల్లో మనకి ఆప్షన్ ఎలా ఉంది, బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్ అని చెప్పేసి తీసుకున్నప్పుడు ఇక్కడ ట్రిగ్గర్ ఓన్లీ ఇఫ్ ద బిల్డ్ ఈజ్ స్టేబుల్, అంటే బిల్డ్ సక్సెస్ అయినప్పుడు మాత్రమే నాకు ఈ జాబ్ అనేది బిల్డ్ అవ్వాలి. సో ప్రీవియస్ జాబ్ అనేది నాకు అన్స్టేబుల్ ఉన్నప్పుడు మాత్రమే నాకు ఇది సక్సెస్ అవ్వాలి. లేదు, ప్రీవియస్ జాబ్ అనేది బిల్డ్ ఫెయిల్ అయినా సరే నాకు ఈ జాబ్ అనేది సక్సెస్ అవ్వాలి. ఇలా మనకి ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో మనకి పైప్ లైన్లో కూడా అలా ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. సక్సెస్ ఉంది, ఫెయిల్యూర్ ఉంది, దాంతోపాటు ఆల్వేస్ కూడా ఉందన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిల్యూర్స్ ఇన్ పోస్ట్ స్టేజ్, సో పోస్ట్ స్టేజ్లో మీకు ఫెయిల్యూర్స్ ఉంటే సో మీకు ఇక్కడే ఎర్రర్ వస్తుంది. చూడండి, ఇఫ్ ఐ ట్రై టు బిల్డ్ ఇట్ నౌ, చూడండి ఏం ప్రింట్ అయింది, ఏదైనా ప్రింట్ అయిందా? ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ యూ సీ ద అవుట్పుట్? చూడండి ఎంత పెద్ద ఎర్రర్ క్రియేట్ అయింది ఇట్లా. సో ఇప్పుడు అర్థమైందా పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ అందరికీ? సక్సెస్ ఎప్పుడు వాడతాం, ఫెయిల్ ఎప్పుడు వాడతాం, ఆల్వేస్ ఎప్పుడు వాడతామని. యా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్సెస్. నెక్స్ట్, ప్యారలల్ స్టేజెస్ అంటే ఒక స్టేజ్ లోపల మనం మల్టిపుల్ స్టేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఏం చేసాము, ఒక స్టేజ్ తర్వాత ఇంకొక స్టేజ్ తీసుకున్నాం. బట్ అలా కాకుండా ఒకటే స్టేజ్లో మనకి మల్టిపుల్ స్టేజెస్ అనేవి మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఇఫ్ యూ కెన్ సీ హియర్, బ్రో ఆల్వేస్లో ఎర్రర్ ఉంటే కూడా సేమ్ అవుట్పుట్ ఫెయిలే కదా? ఎస్, సేమ్ అవుట్పుట్ ఫెయిలేనండి. సో ఇక్కడ చూడండి, ఇఫ్ యూ గో టు పైప్ లైన్, ఏజెంట్ ఎనీ స్టేజెస్, స్టేజ్లో సో ఫస్ట్ స్టేజ్ అని చెప్పేసి ఒక స్టేజ్ తీసుకుందాం, లైక్ మై లేదా ప్యారలల్ స్టేజ్. ప్యారలల్ స్టేజ్ అని చెప్పేసి ఒక స్టేజ్ తీసుకున్నా. ఈ స్టేజ్ లోపల ఏం చేస్తాను, నేను 2 ప్యారలల్ స్టేజెస్ క్రియేట్ చేస్తాను. దట్ మీన్స్ లెట్స్ గో విత్ ద ప్యారలల్. ఈ ప్యారలల్లో స్టేజ్ అని చెప్పేసి డిఫైన్ చేసుకొని దీనిలో స్టేజ్ 1 ఇవ్వండి, స్టేజ్ 1 అండ్ దెన్ ఓపెన్ స్టెప్స్ ఎకో దిస్ ఈస్ మై ప్యారలల్ స్టేజ్ 1 అని చెప్పేసి ఒక స్టేజ్ 1 క్రియేట్ చేయండి.
నెక్స్ట్ ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంకొక స్టేజ్ క్రియేట్ చేయండి దీనిలో. సో దీనిలో స్టేజ్ 2 అని చెప్పేసి ఇద్దాం. అండ్ స్టెప్స్ ఎకో దిస్ ఈస్ మై ప్యారలల్ స్టేజ్ 2. ఇలా అయిపోండి. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక స్టేజ్ క్రియేట్ చేశాను. సో మీ పైప్ లైన్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ సపోజ్ ఇది మొత్తం మన పైప్ లైన్ అనుకుందాం. ఈ పైప్ లైన్లో ఫస్ట్ ఏముంటుందని చెప్పానండి మీకు? పైప్ లైన్లో మనకి ఏముంటుందని చెప్పాను? ఏజెంట్ ఎనీ. పైప్ లైన్స్లో ఏజెంట్ ఎనీ కింద స్టేజెస్. ఈ స్టేజెస్ లోపల స్టేజ్లు ఉంటాయి, లైక్ స్టేజ్ 1, స్టేజ్ 2 అలా ఉంటాయని చెప్పాను. సో ఫస్ట్ ఏమో స్టేజ్ 1 ఉంటుంది, ఆ తర్వాత స్టేజ్ 2, ఆ తర్వాత స్టేజ్ 3, ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటుందని చెప్పాను కదా. ఇప్పుడు నేనేం చేశానంటే స్టేజెస్లో స్టేజ్ ఒకటి క్రియేట్ చేశాను. ఈ స్టేజ్లోనే ఇంకొక ఫర్దర్గా 2 స్టేజెస్ క్రియేట్ చేశాను. వాటినే మనం ఏమంటామంటే ప్యారలల్ స్టేజెస్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే మీకు ఏదైనా ఒక 2 స్టేజెస్ ప్యారలల్గా బిల్డ్ అవ్వాలి, ఒకదాని తర్వాత ఒకటి కాకుండా 2 సేమ్ మీకు అట్ ఏ టైంలో మీకు బిల్డ్ అవ్వాలి అంటే దెన్ యూ కెన్ గో విత్ ద ప్యారలల్. ఓకే, 2 అట్ ఏ టైం బిల్డ్ అవ్వాలి అనుకున్నప్పుడు యూ కెన్ సీ ద అవుట్పుట్ హియర్. జస్ట్ ఇక్కడ కోడ్ చూడండి ఏం చేశాను. స్టేజెస్ లోపల స్టేజ్ అని చెప్పేసి తీసుకున్నాను, స్టేజ్ నేమో ప్యారలల్ స్టేజ్ అని ఏదో ఒకటి తీసుకున్నాను. ఈ స్టేజ్ లోపల ఇంకొక స్టేజ్ ఉంది చూడండి. జనరల్గా ఎప్పుడైనా మనం స్టేజ్ లోపల స్టేజ్ క్రియేట్ చేసామా? ఇప్పటి వరకు మనం రాసిన పైప్ లైన్స్లో ఒక స్టేజ్ లోపల ఇంకొక స్టేజ్ క్రియేట్ చేయలేదు. కానీ ఇక్కడ చూడండి, ఈ స్టేజ్ లోపల 2 స్టేజెస్ క్రియేట్ చేసుకున్నాను. అంటే ఈ 2 కూడా నాకు ప్యారలల్గా జరగాలి అని చెప్పేసి మీనింగ్ అనమాట. నౌ లెట్స్ ట్రై టు సేవ్ అండ్ దెన్ బిల్డ్ నౌ. సో చూడండి, ఇక్కడ ప్యారలల్ స్టేజెస్లో 2 స్టేజెస్ మీకు ఎట్ ఎ టైం బిల్డ్ అయిపోయాయి. ఇంతకు ముందు మనకి స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ జరిగేది, బట్ ఇప్పుడు 3 కూడా ఎట్ ఎ టైం ఎగ్జిక్యూట్ అయిపోయాయి. దీని అవుట్పుట్ మీకు ఇక్కడ ఏముండదండి, దెర్ ఈస్ నో అవుట్పుట్. బట్ వెన్ యూ సీ ఇన్ ద స్టేజ్ 1, దిస్ ఈస్ మై ప్యారలల్ స్టేజ్ 1 వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దిస్ ఈస్ మై ప్యారలల్ స్టేజ్ 2. 2 స్టేజెస్ మీకు ఎట్ ఎ టైం ప్యారలల్గా బిల్డ్ అవ్వాలి అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ గో విత్ ప్యారలల్ స్టేజ్ ఆప్షన్. అండ్ వన్స్ మీరు ఇక్కడికి వెళ్ళినా సరే సేమ్ అవుట్పుట్ ఉంటుంది అనమాట. ఇది మనకి ప్యారలల్ స్టేజ్. సో నెక్స్ట్ ఇన్పుట్ ఆల్రెడీ అయిపోయింది కదా. సో ఇందాక ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నాం, బట్ సో ఇప్పుడు నేను మీకు ఒక టాస్క్ ఇస్తాను. ఇవాళ టాస్క్ ఏంటంటే అదే ఇన్పుట్ ఫంక్షన్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవరైతే బిల్డ్ చేశారో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ ప్రింట్ అవ్వాలి. అర్థమైందా? సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ హలో వరల్డ్ అని చెప్పేసి తీసుకొని ఈ స్టేజ్లో ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుందాం. ఇన్పుట్లో మెసేజ్ తీసుకొని కెన్ ఐ బిల్డ్ దిస్ జాబ్ అని చెప్పేసి నన్ను అడిగిద్ది అనమాట. సో మనకి మెసేజ్ ఏమిస్తాను, ఓకేలో యూ క్యాన్ బిల్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఇస్తాను. సో వన్స్ ఇఫ్ యూ సేవ్ అండ్ దెన్ బిల్డ్ నౌ. సో బిల్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు అప్రూవల్ అడిగిద్దా? డస్ ఇట్ విల్ ఆస్క్ ది అప్రూవల్? ఎస్, అడిగింది కదా. ఎవరైతే ఇక్కడ అప్రూవ్ చేస్తారో, సో ఎస్ యూ కెన్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తారో వాళ్ళ యొక్క నేమ్ అనేది నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలన్నమాట. దట్ మీన్స్ వెన్ ఎవర్ యూ గో టు ద కన్సోల్ అవుట్పుట్, సో ఇక్కడ నాకు అప్రూవ్డ్ బై షేక్ ముస్తఫా అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ అయింది కన్సోల్ అవుట్పుట్లో. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కాన్ఫిగర్లో హలో వరల్డ్ ఇది ఒక్కటే ప్రింట్ అయింది. వెయిటింగ్ ఫర్ ద ఇంటరాక్టివ్ అప్రూవ్డ్ బై షేక్ ముస్తఫా అని చెప్పేసి ఇక్కడ డిఫాల్ట్గా ప్రింట్ అయింది. సో ఇక్కడ షేక్ ముస్తఫా కాకుండా వేరే ఏదైనా ఒక అదర్ నేమ్ ప్రింట్ అవ్వాలి. హలో వరల్డ్ అని చెప్పిన తర్వాత దిస్ జాబ్ ఈజ్ బిల్డ్ బై అని చెప్పేసి ఒక నేమ్ ప్రింట్ అవ్వాలన్నమాట. సో దానికి మీరు వేరియబుల్స్ వాడండి. వేరియబుల్స్లో నేమ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏబీసీ అని ఒక నేమ్ ఇవ్వండి. తర్వాత హలో వరల్డ్ కామా అని చెప్పేసి దిస్ జాబ్ ఈజ్ బిల్డ్ బై అని మీరు ఏదైతే ఎన్వైర్న్మెంట్లో ఒక నేమ్ తీసుకున్నారో ఆ నేమ్ ఇక్కడ ప్రింట్ అవ్వాలి. అది నేను మీకు ఇచ్చే టాస్క్. ఓకే, లేదు పారామీటర్స్ తీసుకోండి. సపోజ్ ఒక 3 యూజర్స్ ఉన్నారు, మీరు పారామీటర్స్ తీసుకొని ఏ యూజర్ సెలెక్ట్ చేస్తే ఆ యూజర్ దానిలో డిప్లాయ్ అయిపోవాలి, ఐ మీన్ ప్రింట్ అవ్వాలన్నమాట. అలా అయినా మీరు చేయొచ్చు.
చేస్తారా మీరు ఇది, లేకపోతే నన్ను చెప్పమంటారా? విల్ ట్రై. యా, దట్స్ రియల్లీ గ్రేట్. సో మీరు ట్రై చేయండి. ఎవరైతే బిల్డ్ చేస్తారో వాళ్ళ యొక్క నేమ్ ప్రింట్ అవ్వాలి. దిస్ వాస్ అప్రూవ్డ్ బై అని చెప్పేసి. సో ఇంకా మనకి ఏం పారామీటర్స్ ఉన్నాయి? లైక్ ఆల్రెడీ మనకి ఇన్పుట్ అయిపోయింది, చాయిస్ పారామీటర్స్ అయిపోయాయి. సో డిఫాల్ట్ పారామీటర్స్ గురించి మీకు చెప్పలేదు కదా. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ డిఫాల్ట్ పారామీటర్స్. మనకి జెన్కిన్స్ లో కొన్ని డిఫాల్ట్ పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. సో లెట్ us assume ఇక్కడ నుంచి ఇన్పుట్ తీసేద్దాం. ఈ స్టెప్స్ లో జనరల్ గా ఒక పారామీటర్ ని ఎలా డిఫైన్ చేస్తామండి మనం? హౌ టు డిఫైన్ ఏ పారామీటర్? ఒక పారామీటర్ ని లేదా ఒక వేరియబుల్ ని ఎలా డిఫైన్ చేస్తాం? హౌ టు డిఫైన్ ఏ వేరియబుల్? ఎన్విరాన్మెంట్ ఓకే, డిఫైన్ చేసాం. దెన్ హౌ టు డిక్లేర్? ఎలా డిక్లేర్ చేస్తాం ఒక వేరియబుల్? యూజింగ్ డాలర్ సింబల్. డాలర్ అని మీకు చెప్పింది. ఎస్. సో డాలర్ అని ఇచ్చేసి బిల్డ్ అండర్ స్కోర్ ఐడి అని చెప్పేసి సేవ్ చేద్దాం. అండ్ దెన్ బిల్డ్ నౌ. సో నేను అక్కడ డాలర్ బిల్డ్ సింబల్ ఇచ్చాను, అంటే ఒక వేరియబుల్ ని డిఫైన్ చేశాను, డిక్లేర్ చేశాను. కానీ దానికి ఏదైనా ఒక వాల్యూ అసైన్ చేశాను నేను. ఇఫ్ యూ కాన్ఫిగర్ హియర్, ఇక్కడ బిల్డ్ ఐడి అనే ఒక వేరియబుల్ కి ఏదైనా వాల్యూ అసైన్ చేశానా? నో, చేయకుండా మరి బిల్డ్ ఎలా సక్సెస్ అయింది ఇక్కడ? చూడండి, మనకైతే బిల్డ్ సక్సెస్ అయింది. దాని అవుట్పుట్ కూడా మనకి ఎంత వచ్చిందంటే డాలర్ బిల్డ్ ఐడి. ఓకే, వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ డాలర్ బిల్డ్ ఐడి రావద్దు. లెట్స్ యూజ్ ఎస్హెచ్ ఎకో విత్ ఇన్ డబుల్ కోట్స్ లో డాలర్ build underscore id and close this one. Now let's try to save and then build now. Yes, so ఇక్కడ 18 అని ప్రింట్ అయింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 1 second 724. Yeah, if you go to job 1 and configure, ఇక్కడ బిల్డ్ ఐడి అని చెప్పేసి ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేశాను, కానీ ఎక్కడ కూడా ఈ వేరియబుల్ కి నేను ఒక వాల్యూని అయితే అసైన్ చేయలేదు. బట్ వన్స్ ఇఫ్ యూ బిల్డ్ దిస్ వన్, మనకి అవుట్పుట్ అయితే ప్రింట్ అవుతుంది. ఈ బిల్డ్ అయితే సక్సెస్ అయిపోయింది. ఇక్కడ చూసుకోండి 19 అని ప్రింట్ అవుతుంది. ఎలా ప్రింట్ అవుతుంది ప్రతిసారి అంటే, దట్ ఈస్ ద డిఫాల్ట్ పారామీటర్ అండి. బిల్డ్ ఐడి అంటే మనం ఇప్పటి వరకు ఎన్నిసార్లు అయితే బిల్డ్ చేసామో, ఇక్కడ చూడండి 19 అని చెప్పేసి ఉంది కదా, ఈ 19 అనేది మనకి బిల్డ్ ఐడి అనమాట. ఇప్పుడు మళ్ళీ చేశారనుకోండి, నెక్స్ట్ టైం ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇఫ్ ద బిల్డ్ గెట్ సక్సెస్, 20 ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ చూడండి, ఇఫ్ యూ గో హియర్ 20. యా, సో ఈ విధంగా మనకి డిఫాల్ట్ పారామీటర్స్ అనేవి కొన్ని ఉంటాయి అనమాట. సారీ, డిఫాల్ట్ వేరియబుల్స్ అనేవి, దానిలో బిల్డ్ ఐడి ఒకటి. ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయంటే, వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. సో జస్ట్ గో టు ద డాష్ బోర్డ్, మేనేజ్ జెన్కిన్స్కి వెళ్ళిపోతే ఇక్కడ కాన్ఫిగర్ సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని మీరు డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట కాన్ఫిగర్ సిస్టంలోనే. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని చెప్పేసి ఉంటుంది చూడండి ఇక్కడ. ఎస్, ఇక్కడ గ్లోబల్ ప్రాపర్టీస్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేయండి. సపోజ్ మీ క్లౌడ్ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే, మనం ప్రెసెంట్ ఏ క్లౌడ్ వాడుతున్నాం? AWS. రీజియన్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో దీనికి ఏదో ఒక వాల్యూ అసైన్ చేయండి. సపోజ్ మనం ఇప్పుడు ఏ రీజియన్లో ఉన్నామండి? ఇన్ విచ్ రీజియన్ వీఆర్ కరెంట్లీ రైట్ నౌ? నార్థర్న్ కాలిఫోర్నియా. ఈ నార్థర్న్ కాలిఫోర్నియాకి ఒక వాల్యూ ఉంటుంది, US West 1 అని చెప్పేసి. సో దానిలో కూడా ఏ అవైలబిలిటీ జోన్లో ఉన్నాం? యూ కెన్ క్లియర్లీ సీ హియర్ అవైలబిలిటీ జోన్ US West 1C. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి వాల్యూ. అంటే ఈ వేరియబుల్కి నేను ఈ వాల్యూని అసైన్ చేశాను అనమాట. నౌ సేవ్ అండ్ దెన్ గో టు యువర్ జాబ్. Just go to configure
అండ్ ఇక్కడ SH లో ప్రింట్ ENV అంటే ప్రింట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. ప్రింట్ ENV సేవ్ అండ్ దెన్ బిల్డ్ నౌ. సో బిల్డ్ సక్సెస్ అయింది. యూ కెన్ సీ ద లాగ్స్. మన జెన్కిన్స్ నోడ్ ఏంటి? బిల్డ్ యూఆర్ఎల్ అంటే ఏముంది? మన పబ్లిక్ IP అడ్రస్ ప్లస్ పోర్ట్ నెంబర్, ఏ జాబ్ క్రియేట్ చేస్తున్నాం, ఆ జాబ్లో మన బిల్డ్ ఐడి ఎంత. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయండి ఇక్కడ? AWS లో మనం ఏ రీజియన్ వాడుతున్నాం, స్టేజ్ నేమ్ ఏంటి మనది, బిల్డ్కి మనం ఏదైనా ట్యాగ్ ఇచ్చామా, జాబ్ URL అంటే పబ్లిక్ IP అడ్రస్ 8080 పోర్ట్ నెంబర్, జాబ్ నేమ్, వర్క్ స్పేస్, ఈ యొక్క అవుట్పుట్ మీకు ఎక్కడ ఉంటుంది, ఇలా ఇవన్నీ కూడా మీకు కనపడే ప్రతి ఒక్కటి కూడా డిఫాల్ట్ పారామీటర్స్. బిల్డ్ ఐడి అనేది ఒక డిఫాల్ట్ వేరియబుల్, జెన్కిన్స్ URL అనేది ఒక డిఫాల్ట్ వేరియబుల్. నెక్స్ట్ నోటిఫై సాకెట్, జాబ్ బేస్ నేమ్, ఇవన్నీ కూడా మీకు డిఫాల్ట్ వేరియబుల్స్ అనమాట. మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. జెన్కిన్స్ సర్వర్ కుకీస్, నోడ్ లేబుల్స్, లాగ్ నేమ్, హడ్సన్ హోమ్, ఇవన్నీ కూడా. లెట్స్ క్లోజ్ దిస్ వన్. సో నెక్స్ట్ లాస్ట్ క్లాస్లో మనం బ్యాకప్ గురించి చెప్పుకోలేదు కదా, జెన్కిన్స్ బ్యాకప్ గురించి చెప్పుకున్నాం మనం. ఐ థింక్ నో రైట్? యా. సో అది ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. జనరల్గా మనకి జెన్కిన్స్లో ఏదైనా బిల్డ్ చేస్తే లేదా ఏదైనా వర్క్ మనం టాస్క్ చేస్తే అది ఎక్కడ స్టోర్ అవుతుందని చెప్పాను. వాట్ ఈస్ ద జెన్కిన్స్ డిఫాల్ట్ పాత్? వేర్ లైబ్రరీ జెన్కిన్స్. ఎగ్జాక్ట్లీ, ఇది మన జెన్కిన్స్ డిఫాల్ట్ పాత్. సో ఇక్కడ LL ఇస్తే మనకి చూడండి చాలా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయి ఇక్కడ. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. మీరు ఏదైనా జాబ్ క్రియేట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా జాబ్స్ లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ LL ఇస్తే జాబ్ 1 ఇప్పటి వరకు మనం క్రియేట్ చేసింది ఇదే కదా. లెట్స్ గో టు జాబ్ 1. ఈ జాబ్ 1లో మీరు బిల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే గో టు బిల్డ్స్. మనం ఎన్నిసార్లు బిల్డ్ చేసామండి జాబ్ని ఇప్పటి వరకు? జాబ్ 1ని ఆల్మోస్ట్ 21 టైమ్స్ చేసాం. సో 21 టైమ్స్కి సంబంధించిన బిల్డ్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా దీనిలో ఉంటుంది చూడండి. ఇన్ ద బిల్డ్స్ ఫస్ట్ టైం మనకు బిల్డ్ చేస్తే ఏం కన్సోల్ అవుట్పుట్ వచ్చింది, సెకండ్ టైం బిల్డ్ చేసినప్పుడు కన్సోల్ అవుట్పుట్ ఏమొచ్చింది, థర్డ్ టైం ఏమొచ్చింది, ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు ఉందన్నమాట. సో CD స్పేస్ 1. సో ఫస్ట్ కన్సోల్ అవుట్పుట్ చూడాలి అనుకుంటే 1కి వెళ్ళిపోయి LL ఇవ్వండి. ఇక్కడ లాగ్ అని చెప్పేసి ఉంది కదా, ఆ ఫైల్ ఓపెన్ చేద్దాం. క్యాట్ లాగ్. సో ఇదేనా మనకు వచ్చింది అవుట్పుట్, కన్సోల్ అవుట్పుట్. స్టేజ్ ఎక్కడ స్టార్ట్ అయింది, అవుట్పుట్ ఏంటి, ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేవి మనకి కన్సోల్ అవుట్పుట్లో ఇక్కడ చూడవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వేరే బిల్డ్ ఇన్ఫర్మేషన్, సపోజ్ 16th బిల్డ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అనుకుంటున్నాం. లెట్స్ గో టు 16. ఇక్కడ LL ఇవ్వండి. లాగ్ ఉంది, క్యాట్ లేదా VAMలో ఓపెన్ చేద్దాం, VAM లాగ్. సో ఇది ఎన్క్రిప్ట్ అయిపోతుంది ఇక్కడ, వెయిట్ ఏ సెకండ్, క్యాట్ యూజ్ చేద్దాం, క్యాట్ లాగ్. సో ఇక్కడ చూడండి అవుట్పుట్, ఎస్ పైప్ లైన్స్, స్టేజెస్. సో ప్రతిదీ కూడా ఇక్కడ మనకి అవుట్పుట్ కనపడుతుంది. అంటే ప్రతి కన్సోల్ అవుట్పుట్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట ఈ జాబ్స్లో. ఇలా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఈ పాత్లోనే స్టోర్ అయింది. సపోజ్ ఇక్కడ ఉన్న ఫైల్స్ అనేవి డిలీట్ అయిపోయాయండి. లెట్ us assume ఇక్కడ config.xml ఫైల్ లేదా గిట్హబ్ ప్లగిన్ configuration.xml ఫైల్, దీనిలో ఏదో ఒకటి డిలీట్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ డిలీట్ అయిపోతే మనకి ప్రాబ్లమే కదా, ప్రాబ్లమేనా? ప్రాబ్లమ్, ఎస్ మనకి ప్రాబ్లమే. అందుకని ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న డేటా మొత్తాన్ని కూడా మనం బ్యాకప్ తీసుకుంటాం అనమాట. సో దట్ మీన్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈస్, సో ఇక్కడ కొంచెం క్లియర్గా చూడండి, ఇది మొత్తం కూడా మన జెన్కిన్స్ సర్వర్, జెన్కిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ స్టోర్ అయింది. సో ఈ పాత్ ఎట్లా ఉంటుంది, జెన్కిన్స్ పాత్ అంటే మనకి వేర్లో లైబ్రరీలో జెన్కిన్స్, ఈ పాత్లో మనకి చాలా ఫైల్స్ ఉన్నాయన్నమాట. సో లెట్స్ సే ఆల్ దీస్ ఆర్ ఫైల్స్. సో ఒకటి config.xml, ఒకటేమో జాబ్స్ ఫోల్డర్. సో ఇలా చాలా ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనేవి దీనిలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్నీ కూడా నేను తీసుకెళ్ళి పక్కన ఇంకొక చోట కాపీ చేసి పెట్టుకుంటాను. సో దిస్ ఈస్ ద ఫోల్డర్ విచ్ కంటైన్స్ మై బ్యాకప్.
బ్యాకప్ ఫోల్డర్ అనమాట. సో ఇక్కడ ఏవైతే సపోజ్ ఇక్కడ ఒక 99 ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 99 ఫైల్స్ అన్ని కూడా నేను పక్కన ఒక చోట కాపీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఈ 99 ఫైల్స్ లో ఏదో ఒక ఫైల్ అనేది బై మిస్టేక్ అని ఇట్ వాస్ డిలీటెడ్. ఇది డిలీట్ అయిపోయింది అనుకుందాం. డిలీట్ అయిపోతే మనకి ఈసారి ఏమన్నా ప్రాబ్లం ఉందా? లేదు. ఆల్రెడీ మన దగ్గర ఈ 99 ఫైల్స్ లో ఉన్నాయి కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ రీస్టోర్ ద ఫైల్. మీకు ఏదైతే ఫైల్ అనేది డిలీట్ అయిందో ఆ ఫైల్ ని మీరు రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఒక 10 ఫైల్స్ డిలీట్ అయింది, 10 ఫైల్స్ ని డైరెక్ట్ గా మీరు రీస్టోర్ చేసుకోవచ్చు బ్యాకప్ నుంచి. ఒకవేళ బ్యాకప్ లో ఉన్న ఫైల్ డిలీట్ అయిపోతే మాత్రం రీస్టోర్ చేసుకోవడానికి కుదరదండి. ఫైల్ అనేది మీకు డైరెక్ట్ ఇక్కడే డిలీట్ అయింది అనుకోండి, సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టేక్ ద బ్యాకప్. ఇక్కడ డిలీట్ అయినప్పుడు మాత్రమే మనం బ్యాకప్ ఇక్కడ నుంచి తీసుకోగలం. ఇది కాన్సెప్ట్ అర్థమైందా? సో దానికి ఏంటంటే ఒక ప్లగిన్ వాడతాం. జస్ట్ గో టు ద డాష్ బోర్డ్ అండ్ మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్, అవైలబుల్ ప్లగిన్ కి వెళ్ళిపోయి ఇక్కడ థిన్ బ్యాకప్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. స్పేస్ వద్దు, థిన్ బ్యాకప్. యా, థిన్ బ్యాకప్. స్పేస్ ఉంచొద్దు, జస్ట్ ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్. సో ఇన్స్టాల్ అయిపోయింది. లెట్స్ గో టు డాష్ బోర్డ్ అండ్ మేనేజ్ జెన్కిన్స్ కి వెళ్ళిపోతే మీకు లాస్ట్లో ఈ ఆప్షన్ కనపడుతుందా, థిన్ బ్యాకప్. సో మీకు ఇక్కడ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ ఇన్స్టాల్ ద ప్లగిన్. ప్లగిన్ ఇన్స్టాల్ చేయకపోతే మీకు ఈ ఆప్షన్ రాదనమాట. సో ఫస్ట్ సెట్టింగ్స్ కి వెళ్ళిపోయి ఇక్కడ బ్యాకప్ డైరెక్టరీ అంటే బ్యాకప్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి కదా, అది మీరు ఎక్కడ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు? సో లెట్స్ సే హోమ్ లో EC2 యూజర్ లో మై బ్యాకప్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం. లేదు అనుకుంటే ఇక్కడ మీరు CD స్పేస్ స్లాష్ టెంప్ అనే ఒక డైరెక్టరీకి వెళ్ళిపోయి ఇక్కడైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ అప్ టు యువర్ విష్, మీరు ఎక్కడైనా చేయొచ్చు. సపోజ్ CD స్పేస్ స్లాష్ టెంప్లోనే మై బ్యాకప్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. mkdir మై బ్యాకప్. సో ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది మై బ్యాకప్ అని చెప్పేసి. లెట్స్ గో టు మై బ్యాకప్. ఇక్కడ PWD ఇవ్వండి, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. కాపీ దిస్ పాత్ అండ్ పేస్ట్ హియర్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు మీరు. ఇది అవసరం లేదు. జస్ట్ క్లీన్ అప్ డిఫరెంట్ ఫైల్స్ అండ్ మూవ్ ఓల్డ్ బ్యాక్స్ టు ద old backups to zip file. This directory exists but not readable. Okay, that's okay. And then save. సో ఇక్కడ చూసుకుంటే మనకి మై బ్యాకప్ అనే ఒక ఫోల్డర్కి యూజర్స్ ఎవరు ఉన్నారండి? హూ విల్ బి ద యూజర్స్? ఓనర్స్ ఎవరున్నారు? రూట్. బట్ వెన్ యూ గో టు హియర్ వేర్ లైబ్రరీ జెన్కిన్స్ అని చెప్పేసి ఉంది కదా, వీటికి ఓనర్స్ ఎవరున్నారు? జెన్కిన్స్. మరి ఒక యూజర్లో ఉన్న ఫైల్స్ ఇంకొక యూజర్లోకి డైరెక్ట్గా వస్తాయా? రావు కదా. వీ హ్యావ్ టు చేంజ్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ ఫైల్ అండ్ వీ హ్యావ్ టు చేంజ్ ద పర్మిషన్స్ ఆఫ్ దిస్ ఫైల్ ఆల్సో. ఫస్ట్ పర్మిషన్స్ని చేంజ్ చేద్దాం. ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేద్దాం దీనికి, మై బ్యాకప్. అండ్ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత దీనికి ఓనర్స్ని కూడా చేంజ్ చేద్దాం. chown జెన్కిన్స్ /Jenkins అండ్ ఫైల్ నేమ్ మై బ్యాకప్. సో యాజ్ యూ కెన్ సీ మనకి ఓనర్స్ చేంజ్ చెప్పారు అండ్ పర్మిషన్స్ కూడా చేంజ్ చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయి బ్యాకప్ నో మీద క్లిక్ చేస్తే ఫైల్స్ అన్ని కూడా మీకు బ్యాకప్ వచ్చేస్తాయి. సో బ్యాకప్ అయితే జరిగిపోయింది. ఇఫ్ యూ గో టు మై బ్యాకప్ ఫోల్డర్, ఇంతకుముందు దీనిలో మనకి ఎటువంటి ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అయితే లేవు. బట్ ఇఫ్ యూ సీ ఫుల్ బ్యాకప్ వచ్చేసిందా? లెట్స్ గో టు ఫుల్ బ్యాకప్. ఇక్కడ డేట్ ఇదంతా ఏంటంటే మనం ఎప్పుడైతే బ్యాకప్ తీసుకున్నామో ఆ టైం అనమాట. యూజ్ LL అక్కడున్న ప్రతి ఒక్క ఫైల్ కూడా మీకు ఇక్కడికి వస్తుంది. మోస్ట్లీ వచ్చింది. ఇప్పుడు మెయిన్ ఫోల్డర్కి వెళ్ళిపోదాం. లైక్ వేర్ లైబ్రరీ జెన్కిన్స్కి వెళ్ళిపోదాం. ఈ వేర్ లైబ్రరీ జెన్కిన్స్లో ఏదైనా ఒక ఫోల్డర్ని డిలీట్ చేద్దాం. లెట్స్ సే జాబ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కదా మనకి. అసలు ఈ ఫోల్డర్ మొత్తం రిమూవ్ అయిపోయింది అనుకుందాం. RM స్పేస్ -RF జాబ్స్ అని చెప్పేసి డిలీట్ చేశాను. ఇప్పుడు
ఈ వేర్ లైబ్రరీ జెన్కిన్స్ లో మన దగ్గర జాబ్స్ అనే ఒక ఫోల్డర్ ఉందా ఇప్పుడు? లేదు. అయితే మనం రీస్టోర్ చేసుకోవాలి. రీస్టోర్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా జెన్కిన్స్కి వెళ్ళిపోయి ఇక్కడ రీస్టోర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ మీ నెంబర్ ఆఫ్ బ్యాకప్ సెట్స్ ఉంటాయి. ప్రజెంట్ మనకు ఒకటే ఉంది. ఈ సెట్ నుంచి నేను రీస్టోర్ చేసుకుంటున్నా. సో రీస్టోర్ అయిపోయింది చూడండి. ఇఫ్ యూ యూజ్ ఎల్ఎల్ నౌ, ఇప్పుడు జాబ్స్ ఫోల్డర్ వచ్చిందా మళ్ళీ? సో ఇక్కడ అంటే మనకి ఎలా వర్క్ అవుతుందంటే చూడండి, మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇది మనం మెయిన్ జెన్కిన్స్ ఫోల్డర్. మెయిన్ జెన్కిన్స్ ఫోల్డర్ అంటే పాత ఎక్కడ ఉంటుంది? వేర్లో, లైబ్రరీలో, జెన్కిన్స్. ఇది మన మెయిన్ పాత్ అనమాట. ఇక్కడ ఇప్పటి వరకు ఒక 10 ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. 10 ఫైల్స్ ఉన్నాయి. ఒక 5 టైమ్స్ బిల్డ్ చేశాను, 10 ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. 5 బిల్డ్స్ చేశాను, ఒక 10 ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక బ్యాకప్ తీసుకుందాం. సో ఈ బ్యాకప్ నేమ్ వచ్చేసరికి బ్యాకప్ 1. సెకండ్, బ్యాకప్ 1 అని చెప్పేసి ఒక బ్యాకప్ తీసుకున్నాను. తర్వాత ఏం చేశాను? ఇంకొక 5 బిల్స్ ఎక్స్ట్రా చేశాను. అప్పుడు ఎన్ని బిల్స్ అవుతాయి? ఓవరాల్గా 10 బిల్స్. 10 బిల్స్ ఉన్నప్పుడు ఒక 15 ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి బ్యాకప్ తీసుకున్నాం. సో ఈ బ్యాకప్ నేమో బ్యాకప్ 2 అనుకుందాం. బ్యాకప్ 2. నెక్స్ట్ టైం ఈసారి 15 బిల్స్ అయ్యాయి. ఒక 25 ఫైల్స్ అనేవి క్రియేట్ అయ్యాయి అనమాట. మళ్ళీ ఇక్కడ బ్యాకప్ తీసుకుంటున్నాం. లెట్స్ గో టు బ్యాకప్ అండ్ దీనికి బ్యాకప్ 3 అని చెప్పేసి ఒక ఫైల్, ఒక బ్యాకప్ తీసేసుకున్నాను అనమాట. సపోజ్ దీనిలో అన్నిట్లో కామన్గా ఏబిసి అనే ఒక ఫైల్ అనేది మనకు ఉందండి. సో ఈ 10 ఫైల్స్లో, 15 ఫైల్స్లో, 25 ఫైల్స్, ఈ అన్ని ఫైల్స్లో కామన్గా ఏబిసి అనే ఒక ఫైల్ అనేది డిలీట్ అయింది. అయితే ఇప్పుడు మీరు రీస్టోర్ చేసుకునేటప్పుడు, రీస్టోర్ చేసుకుంటాం కదా ఫైల్ డిలీట్ అయితే, రీస్టోర్ చేసుకునేటప్పుడు అడిగిద్ది అనమాట, నీకు ఏ సెట్ నుంచి రీస్టోర్ కావాలి? ఈ బ్యాకప్ సెట్లో నుంచి కావాలా, ఈ బ్యాకప్ సెట్లో నుంచి కావాలా, ఈ బ్యాకప్ సెట్లో నుంచి కావాలా? సో ఏబిసి అనే ఒక ఫైల్ మీకు ప్రతి చోట ఉంది కాబట్టి ఏ తీసుకున్నా పర్లేదు. సపోజ్ XYZ ఫైల్ ఉందండి. వెయిట్ ఎ సెకండ్. నాకు స్క్రీన్ షేర్ పోయింది ఇక్కడ, 1 సెకండ్. యా, సో నేను 10th బిల్డ్ చేసినప్పుడు నాకు XYZ అనే ఒక ఫైల్ నాకు క్రియేట్ అయింది. సో ఇది ఇప్పుడు ఏ బ్యాకప్లో ఉంటుంది? 10th బిల్డ్ నేను చేసినప్పుడు XYZ ఫైల్ క్రియేట్ అయింది. అది నాకు ఇప్పుడు ఏ బ్యాకప్లో ఉంటుంది? బ్యాకప్ 2లో ఉంటుంది, అదేవిధంగా బ్యాకప్ 3లో కూడా ఉంటుంది కదా. సో మీరు ఇప్పుడు ఈ ఫైల్ డిలీట్ అయితే రీస్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏదర్ బ్యాకప్ 2 అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా బ్యాకప్ 3 అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫైల్ అప్పుడు క్రియేట్ అయింది కాబట్టి దీనిలో, అదేవిధంగా దీనిలో రెండిట్లో ఉంటుంది అనమాట. అర్థమైన ఈ బ్యాకప్ కాన్సెప్ట్ మనకి ఎలా వర్క్ అవుతుందని ప్రాక్టికల్గా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరిటికల్లీ అర్థమైంది కదా. యా, నౌ లెట్స్ గో టు ది డెస్క్టాప్. ప్రాక్టికల్గా చేయాలంటే ఫస్ట్ మనం ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి, థిన్ బ్యాకప్ అని. ఇన్స్టాల్ చేసిన తర్వాత మేనేజ్ జెన్కిన్స్కి వెళ్ళిపోయి ఈ మేనేజ్ జెన్కిన్స్లో థిన్ బ్యాకప్ సెలెక్ట్ చేయండి. సో ఫస్ట్ మనం సెట్టింగ్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ సెట్టింగ్స్లో ఏంటి? మీ బ్యాకప్ డైరెక్టరీ, అంటే మనం బ్యాకప్ తీసుకోవడానికి ఒక ఫోల్డర్ మెయింటైన్ చేయాలి కదా. ఆ ఫోల్డర్ ఎక్కడ ఉందో ఆ పాత్ మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి, cd/home EC2 యూజర్కి వెళ్ళిపోయి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం, mkdir మై బ్యాకప్ ఫోల్డర్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్కి ఓనర్స్ ఎవరు ఉన్నారు? రూట్ ఉన్నారు. కానీ మన మెయిన్ ఫోల్డర్ ఉంది కదా జెన్కిన్స్, దీనికి ఓనర్స్ ఎవరు ఉన్నారు? జెన్కిన్స్ ఉన్నారు. మనకి డైరెక్ట్గా ఒక యూజర్లో ఉన్న ఫైల్స్ ఇంకొక యూజర్ లోపలికి కాపీ చేసుకోగలమా? ఇస్ ఇట్ పాసిబుల్ టు కాపీ ద ఫైల్స్ డైరెక్ట్లీ? నో, కుదరదు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే మన బ్యాకప్ ఫైల్కి ఓనర్స్ని, అదేవిధంగా పర్మిషన్స్ని చేంజ్ చేస్తున్నాను. chown జెన్కిన్స్ మై బ్యాకప్ ఫోల్డర్. మీరు చూసుకున్నట్లయితే ఓనర్స్ చేంజ్ అయిపోయారు. అదేవిధంగా పర్మిషన్స్ని కూడా చేంజ్ చేద్దాం, chmod 777 మై బ్యాకప్ ఫోల్డర్.
సో ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాను, రీడ్ పర్మిషన్స్, రైట్ పర్మిషన్స్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. ఇలా ఇచ్చిన తర్వాత మీ ఫోల్డర్కి వెళ్ళిపోయి PWD అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని ఇస్తే మీకు ఒక పాత్ వస్తుంది. ఈ పాత్ని కాపీ చేసుకొని బ్యాకప్ డైరెక్టరీలో పేస్ట్ చేయండి యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ మీకు ఒక వార్నింగ్ ఇచ్చింది, దాని గురించి వదిలేయండి, ఎందుకంటే బ్యాకప్ డైరెక్టరీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ బ్యాకప్ సెట్స్. మీకు ఎట్ ఎ టైం ఎన్ని సెట్స్ కావాలి? నాకు సింగిల్ సెట్ సరిపోయిందండి. నెక్స్ట్, సో వీటి మీనింగ్ ఏంటంటే బ్యాకప్ బిల్డ్ రిజల్ట్స్. సో మీకు బ్యాకప్ చేసిన తర్వాత అవి ఆర్క్యూ అవ్వాలా, లేకపోతే అట్లా స్టేబుల్గా ఉండాలా. నెక్స్ట్, బ్యాకప్ యూజర్ కంటెంట్ ఫోల్డర్. సో ఇక్కడ యూజర్ కంటెంట్ ఫోల్డర్ అంటే వెన్ యూ గో టు వేర్ లైబ్రరీ జెన్కిన్స్ మెయిన్ ఫోల్డర్లో మీకు యూజర్కి సంబంధించిన ఫోల్డర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, యూజర్ కంటెంట్ ఫోల్డర్. ఇది కూడా మీరు బ్యాకప్ తీసుకుందాము అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేయండి. లేదు నాకు ఇది బ్యాకప్ అవసరం లేదు ఈ ఫోల్డర్ అని అనుకుంటే దీన్ని మీరు అన్టిక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, బ్యాకప్ నెక్స్ట్ బిల్డ్ నెంబర్ ఫైల్. అంటే మనకి బిల్డ్స్ అని చెప్పేసి ఇందాక ఒక ఫోల్డర్ ఉంది మనం చూసాం, దాన్ని బ్యాకప్ తీసుకోవాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాకప్ ప్లగిన్ ఆర్క్యూస్, మనకి ప్లగిన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇంకొక ఫోల్డర్ ఉంటుంది. గో టు హియర్, ఎస్ ప్లగిన్స్. ఈ ప్లగిన్స్ ఫోల్డర్ మీకు బ్యాకప్ కావాలి అనుకుంటే దెన్ యూ కెన్ సెలెక్ట్ దిస్ వన్. ఇట్లా మీకు ఏవైతే ఫైల్స్ కావాలో అవి. పోనీ అడిషనల్ ఫైల్స్ ఇంకా ఏమైనా బ్యాకప్ తీసుకోవాలి అనుకుంటే ఆ ఫైల్ నేమ్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. బట్ అడిషనల్ ఫైల్స్ నాకేం అవసరం లేదు. క్లీన్ అప్ డిఫరెంట్ బిల్డ్స్. సో డిఫరెన్షియల్ బిల్డ్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని క్లీన్ చేయాలనుకుంటే మూవ్ ఓల్డ్ బ్యాకప్స్ టు ద జిప్ ఫైల్. జనరల్గా ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఇది మనం ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు చేస్తామంటే సపోజ్ వేర్ లైబ్రరీ జెన్కిన్స్, దీనిలో మనకి ఇప్పుడు ఒక 100 ఫైల్స్ ఉన్నాయి. ఈ 100 ఫైల్స్ ఒక 100 MB కన్జ్యూమ్ చేసాయి అనుకుందాం, 100 MB. ఇప్పుడు ఒక బ్యాకప్ తీసుకున్నాను అనుకోండి, ఒరిజినల్ ఫైల్స్ 100 MB ఉంది, బ్యాకప్ తీసుకున్నప్పుడు ఇంకొక 100 MB. ఓవరాల్గా అప్పుడు మెమరీ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది? 200 MB వరకు తీసుకుంటుంది. నెక్స్ట్ టైం ఇంకొక బ్యాకప్ తీసుకున్నాం, సో అప్పుడు ఎంత? 300. థర్డ్ టైం తీసుకుంటాను, అప్పుడు మెమరీ ఎంతకి ఇంక్రీజ్ అయింది? 400. ఇలా ప్రతిసారి ఇంక్రీజ్ అవుతుంది కదా, మనకి మెమరీ వేస్ట్ అవుతుంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ప్రజెంట్ నేను ఒక బ్యాకప్ తీసుకున్నప్పుడు వాటికి ముందు ఉన్న ప్రీవియస్ బ్యాకప్స్ అన్ని కూడా జిప్ ఫార్మెట్ లోపలికి వెళ్ళిపోవాలి. జిప్ ఫార్మెట్ లోపల వెళ్ళడం వల్ల ఫైల్స్ అన్ని కంప్రెస్ అవుతాయి. అప్పుడు 100 MB కన్జ్యూమ్ అవ్వదండి, జస్ట్ ఒక 10 MBనో లేదా 20 MBనో మనకి కన్జ్యూమ్ అవుతుంది. దీనివల్ల మనం మెమరీ సేవ్ చేసుకున్నట్లే కదా, సేవ్ చేసుకున్నట్లేనా? యా. సో ఓల్డ్ బిల్డ్స్ అనేవి జిప్ ఫార్మెట్లోకి మనం కంప్రెస్ చేస్తాం టు సేవ్ ద మెమరీ. అందుకోసం ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. జస్ట్ సేవ్ దిస్ వన్ నౌ. అండ్ మళ్ళీ ఇంకొకసారి బ్యాకప్ తీసుకుంటున్నా. బ్యాకప్ నౌ మీద క్లిక్ చేస్తే అండ్ ఇప్పుడు వెళ్ళి చూడండి, CD స్పేస్ / హోమ్లో ఇచ్చాం కదా, EC2 యూజర్లో మై బ్యాకప్ ఫోల్డర్లో ఇందాక ఎంటీ ఫోల్డర్ ఉంది, బట్ యూ కెన్ సీ, వెయిట్ ఎ సెకండ్, మై బ్యాకప్ ఫోల్డర్ బాగానే ఉంది. గో టు సెట్టింగ్స్. ఐ థింక్ ఇది ఈ పాత్లో మనకి వర్కౌట్ అవ్వదు అనుకుంటా. ఇట్ విల్ బి వర్కింగ్ ఆన్ టెంప్ ఆర్ యూజర్. హోమ్లో వర్క్ అవ్వదేమో అనిపిస్తుంది, బట్ లెట్స్ ట్రై టు సేవ్ ఇట్ వన్ మోర్ టైమ్ అండ్ లెట్స్ ట్రై టు బ్యాకప్ నౌ. సో బ్యాకప్ అయితే జరిగింది, వెళ్ళి చూద్దాం. CD స్పేస్ మై బ్యాకప్ ఫోల్డర్ నో, ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. పాత్ మార్చి చూద్దాం, ఇంతకుముందు ప్రీవియస్ పాత్ ఇద్దాం. గో టు సెట్టింగ్స్ /TMPలో మై బ్యాకప్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ తీసుకు, దీనిలో మనకుంది TMP. సేవ్. సో లెట్స్ గో టు CD స్పేస్ /temp మై బ్యాకప్. సో ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు ఒక బ్యాకప్ ఉంది. ఇప్పుడు సెకండ్ టైం మనం బ్యాకప్ తీసుకున్నట్లయితే ఇది మనకి జిప్ ఫార్మేట్ లోపలికి వెళ్ళిద్దా వెళ్ళదా? ఎందుకంటే ఇక్కడ సెట్టింగ్స్లో మీరు క్లియర్గా చూడొచ్చు, నేను ఏమి ఇచ్చానంటే మూవ్ ఓల్డ్ బ్యాకప్స్ టు జిప్ ఫార్మేట్ అని ఇచ్చాను. వెన్ ఎవర్ ఐ టుక్ బ్యాకప్ నౌ, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. LL ఇస్తున్నా,
చూడండి జిప్ ఫార్మాట్ లోపలికి వెళ్ళిపోయింది. అండ్ మళ్ళీ ఇంకొకసారి బ్యాకప్ తీసుకోండి, గో అండ్ దెన్ ఎల్ఎల్ మళ్ళీ జిప్ ఫార్మాట్ లోపలికి వెళ్ళిపోయింది. ఇలా ఓల్డ్ అన్నీ కూడా మీకు జిప్ ఫార్మాట్ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట ఎప్పటికప్పుడు. దీనివల్ల మనకి మెమరీ అనేది సేవ్ అయింది. ఇది మీకు బ్యాకప్ కాన్సెప్ట్. నెక్స్ట్ జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాలి. సో ఎందుకు చేంజ్ చేయాలి అంటే మనకి ఒకటే సర్వర్లో జెన్కిన్స్ రన్ అవుతుంది, అదేవిధంగా టామ్ క్యాట్ కూడా రన్ అవుతుంది అనుకుందాం. లెట్స్ సే రెండు రన్ అవుతున్నాయి. ఇప్పుడు జెన్కిన్స్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఎంత? వాట్ విల్ బి ద జెన్కిన్స్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్? 8080. టామ్ క్యాట్ పోర్ట్ నెంబర్ ఎంత? 8080. ఇప్పుడు మీరు పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చి 8080 ఇస్తే ఏమొస్తుంది? జెన్కిన్స్ వస్తుందా, టామ్ క్యాట్ వస్తుందా? ఆఫ్ కోర్స్ ఫస్ట్ సెటప్ చేసింది జెన్కిన్సే కాబట్టి మనకి జెన్కిన్సే వస్తుంది అనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే పోర్ట్ ఫార్వర్డింగ్ చేస్తున్నా. అంటే పోర్ట్ నెంబర్ని 8080 నుంచి 8081కో లేదా మీకు నచ్చిన ఒక పోర్ట్ నెంబర్కి మార్చేస్తాయి. అప్పుడు జెన్కిన్స్ 8081 మీద వర్క్ అయింది, టామ్ క్యాట్ ఏమో 8080 మీద వర్క్ అయింది. సో ఇప్పుడు మనకి ఇష్యూ రిజాల్వ్ అయిపోయినట్లే కదా. సో ఎలా మార్చాలో చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ మనకి 8080 మీద వర్క్ అవుతుంది. సో దీన్ని మార్చాలి అంటే ఫస్ట్ స్టాప్ ది జెన్కిన్స్, systemctl స్టాప్ జెన్కిన్స్. జెన్కిన్స్ని స్టాప్ చేశాను కొంతసేపటి వరకు, స్టాప్ అయిపోయింది. నౌ లెట్స్ గో టు పాత్. సిడి స్పేస్ యూజర్లో లైబ్రరీలో సిస్టమ్ డి అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. దీనిలో సిస్టమ్ అని చెప్పేసి ఇంకొక ఫోల్డర్ ఉంటుంది అనమాట. ఈ సిస్టమ్ అనే ఒక ఫోల్డర్కి వెళ్ళిపోతే ఇక్కడ మనకి చాలా ఫైల్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ jenkins.service. jenkins.service అనే ఒక ఫైల్ ఉందో లేదో చూద్దాం. ఇక్కడ ఉంది చూసారా, jenkins.service. VAM స్పేస్ jenkins.service అని ఓపెన్ చేస్తే ఇక్కడ పోర్ట్ నెంబర్ 8080 ఉంటుంది. లైన్ నెంబర్ 67 నాకు అది బాగా గుర్తుంది. ఇఫ్ యూ గో టు 67th లైన్, ఎన్విరాన్మెంట్లో జెన్కిన్స్ పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ? 8080. ఎస్. సో ఇప్పుడు 8080 నుంచి నేను 9090కి మార్చుకుంటున్నాను. ఎస్కేప్, సేవ్ అండ్ ఎగ్జిట్. సో సేవ్ చేసాం. మనం ఇక్కడ డీమన్లో చేంజ్ చేసాం కాబట్టి ఆ డీమన్ మొత్తాన్ని రీలోడ్ చేయాలన్నమాట. systemctl డీమన్ రీలోడ్ అని చెప్పేసి ఇవ్వండి. DIEMONRELOAD రీలోడ్. డీమన్ రీలోడ్ చేసాం. దెన్ యూ కెన్ స్టార్ట్ ది జెన్కిన్స్. systemctl restart jenkins. Can we change the port number for Nexus also? Yes, we can. సో ఇక్కడ రీస్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు 8080తో ట్రై చేస్తే వస్తుందా? ఇట్ ఈస్ కమింగ్. నో, రావట్లేదు. అదే మీరు 9090తో సెర్చ్ చేయండి, ఇట్ ఈస్ వర్కింగ్. ఇలా మనం జెన్కిన్స్ సెటప్ అయితే జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ అయితే మారుస్తాం. టామ్ క్యాట్కి కూడా మార్చవచ్చు, అది ఇంకా ఈజీ. బట్ అది రేపు చెప్పుకుందాం, ఎందుకంటే వాళ్ళు ఇంకా టామ్ క్యాట్ సెటప్ అదంతా చేయలేదు కాబట్టి. సో ఇప్పటి వరకు ఏంటంటే పైప్ లైన్స్లో మనకి థియరిటికల్ పార్ట్ ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే లైక్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ అయితే మనం చేసాం. రేపు రియల్ టైమ్ ఓరియంటెడ్ వెళ్దాం. పైప్ లైన్స్ మనం రియల్ టైంలో ఎలా వాడతాము, పైప్ లైన్స్ యూజ్ చేసుకొని మనం డిప్లాయ్మెంట్స్ ఎలా చేస్తాం, పైప్ లైన్స్ యూజ్ చేసుకొని మనం డిప్లాయ్మెంట్స్ అనేవి ఎలా చేయాలి, మల్టిపుల్ వేస్ ఉంటాయి అనమాట. లేబుల్స్ ఎలా యూజ్ చేస్తాం. 1 సెకండ్, లేబుల్ కాన్సెప్ట్ చెప్పలేదు, అది కూడా ఒకేసారి దానికి సర్వర్ తీసుకోలేదు కదా, ఓకే, అది కూడా ప్రాజెక్ట్లో చెప్పుకుందాం రండి. సో లేబుల్ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేసుకుంటాం, అండ్ ఇంకా నార్మల్ సర్వర్లో అయితే ఎలా చేస్తాం. సో ఇలా ఎవ్రీథింగ్స్ అనేవి మనం రియల్ టైమ్ ఓరియంటెడ్ రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, ఇస్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? లెట్స్ డిస్కస్ యువర్ క్వైరీస్ హియర్. సో అందరికి అన్మ్యూట్ యాక్సెస్ ఇస్తున్నా, ఎవరికైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. Sir, we get current region by default because if we need to define the region, so we have so many.
each. Then we have to create many instances on different regions. If we'll definitely not particular one region. If they build in different region, we go to different region, right? Whatever that we have defined, it will come soon. What is wrong? How to overcome this? కిరణ్ కుమార్ ఒకసారి మీకు క్వశ్చన్ ఏదో అడుగుతారో నాకు అది అసలు అర్థం కాలేదు. సార్ ఇప్పుడు యాక్చువల్గా బిల్డ్ చేసేటప్పుడు మనం రీజన్ డిఫైన్ చేసుకోవచ్చు కదా డిఫాల్ట్ గా. జెన్కిన్స్ లో మనం రీజన్ సెట్ చేసుకోవచ్చు కదా ఇందాక ఎన్విరాన్మెంట్ లోనా? ఎన్విరాన్మెంట్ లో. ఓకే. బట్ మనం ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ మనం వేరే రీజన్ లో కనుక క్రియేట్ చేసినప్పుడు మనం ఆల్రెడీ సెట్ చేసి ఉంటాం ఒక రీజన్ ఎన్విరాన్మెంట్ లో. సో అప్పుడు మనం రన్ చేసినప్పుడు మనం ఏదైతే సెట్ చేసామో ఆ రీజన్ వస్తుంది కానీ కరెంట్ రీజన్ రాదు కదా. మీరు మార్చుకోవచ్చు కదా అప్పుడు. అంటే ఎవ్రీ టైం అలా మార్చాలంటే ఇబ్బంది కదా. సో బై డిఫాల్ట్ ఏదైతే ఉందో అది రావాలి కదా. మనం ఇక్కడ ఏంటంటే మనం ఏ రీజియన్ లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసామని చెప్పి అసలు జెన్కిన్స్ కి ఎలా తెలిసిద్ది? జెన్కిన్స్ సపరేట్, సర్వర్ సపరేట్ కదా. జెన్కిన్స్ కావాలంటే నేను నా లోకల్ సిస్టమ్ లోనే ఇన్స్టాల్ చేసుకుంటాను. మనకు లోకల్ అయితే అసలు రీజియన్స్ ఏమి ఉండవు కదా. జెన్కిన్స్ కి ఎలా తెలిసిద్ది అంటే మనం మెన్షన్ చేస్తేనే తెలిసిద్ది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం ప్రతిసారి డిఫైన్ చేయం. ఎందుకంటే జెన్కిన్స్ డాష్బోర్డ్ మనం ఒక్కసారి క్రియేట్ చేస్తాం. ఒక ప్రాజెక్ట్ కి ఒకటే జెన్కిన్స్ సెటప్ ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఏ రీజియన్ లో క్రియేట్ చేస్తామో ఆ రీజియన్ నేమ్ మనం మెన్షన్ చేస్తే సరిపోయింది. సార్ ఒక డౌట్, టామ్ క్యాట్ అప్లికేషన్ మనం అప్లికేషన్ సర్వర్ లోనే ఇన్స్టాల్ చేస్తామా లేకుంటే టామ్ క్యాట్ వేరే సర్వర్ మెయింటైన్ చేస్తాం? అప్లికేషన్ సర్వర్ లోనే చేస్తాం. అంటే ఎన్ని అప్లికేషన్ సర్వర్స్ ఉంటే అన్ని టామ్ క్యాట్స్ నడుస్తుంటాయి? ఎన్ని అప్లికేషన్ సర్వర్స్ ఉంటే అవును. ఓకే. సార్ గుడ్ మార్నింగ్ అండి, ముస్తఫా గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ అదే అంటే నేను క్లాసు ఇప్పుడు జెన్కిన్స్ తర్వాత టామ్ క్యాట్ తర్వాత మీరు నెక్సెస్ కోడ్ చెప్పారు కదా 8080 పోర్టల్ నెంబర్ అని. అది వన్స్ నేను చేంజ్ చేశాను అనుకోండి సార్, మళ్ళీ నేను షట్ డౌన్ చేసిన తర్వాత మామూలు 8080 ఉంటుందా సార్ లేకపోతే మళ్ళీ మారుతుందా సార్? మారుతుంది, అలానే ఉంటుంది. అదే అలానంటే నేను ఎంత చేంజెస్ ఏదైతే దాంట్లోనే ఉంటుంది. అవును. మరి నా సిస్టమ్ లో ఒకసారి అంటే ఏ సిస్టమ్ సపరేటా సార్ అది? అట్లా ఏమి ఉండదండి. ఒకసారి ఇక్కడ చూడండి. లైక్ సో ఇప్పుడు మనకి ఏ పోర్ట్ మీద వర్క్ అవుతుంది? 9090 మీద వర్క్ అవుతుంది కదా. అవును సార్. లెట్ మీ ట్రై టు రీస్టార్ట్ వన్ మోర్ టైం. రీస్టార్ట్ అంటే అదే కదా, షట్ డౌన్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇదే కదా మీ డౌట్? అదే సార్. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ మాకు నేర్పించినప్పుడు ఏం చెప్పారంటే 8080 మీరు నెంబర్ తీసుకుని దాని ప్రకారం మీరు జెన్కిన్స్ లోకి లాగిన్ అవ్వాలండి అని చెప్పారు. ఇప్పుడు మీరు 9090 చేంజ్ చేశారు కదా, ఇక్కడ మేము 8080తో చేయాలా 9090తో చేయాలా? మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు అంటున్నారా? అవును సార్. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఫస్ట్ 8080 తీసుకోండి, తర్వాత మనం ఎలా మార్చాలో కూడా మీరు నేర్చుకోండి. ఓకే సార్. ఇన్ కేస్ ఇప్పుడు ఇన్స్టెన్స్ డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ కంపల్సరీ కాన్ఫిగర్ చేయాల్సిందే కదా డిఫరెంట్ పోర్ట్. ఏంటండి ఇన్స్టెన్స్? ఆ ఇన్స్టెన్స్ డిలీట్ చేస్తే మళ్ళీ జెన్కిన్స్ సెటప్ చేసినప్పుడు మళ్ళీ కాన్ఫిగర్ చేయాల్సిందే కదా డిఫరెంట్ పోర్ట్. చేయాల్సిందే, అవును. సార్ నాకు మాస్టర్ అండ్ స్లేవ్ కాన్సెప్ట్ లో అది మాస్టర్ ని స్లేవ్ తో కనెక్ట్ చేస్తుంటే రావడం లేదు సార్. నాకు ఆఫ్లైన్ వెళ్తాను సార్ ప్రతిసారి. మీరు జావా ఇన్స్టాల్ చేశారా దానిలో? సార్ నేను జావా జెన్కిన్స్ లో జావా ప్లస్ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశాను. స్లేవ్ ఇన్స్టాన్స్ లో ఓన్లీ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశాను, జావా ఇన్స్టాల్ చేశాను సార్. కరెక్ట్ గానే ఇచ్చారు అక్కడ సార్. ఒకసారి స్క్రీన్ షేర్ చేశాను చూడండి సార్. ఒకసారి 2 days నుంచి ట్రై చేస్తున్నాను, నాకేం రావడం లేదు సార్. అది అన్ని సెటప్ చేసి పెట్టాను. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి, నేను మీకు చెప్తాను ఎట్లా చేయాలి. అన్ని సెటప్ చేసి పెట్టాను సార్ ఇక్కడ. ఓకే సార్, ఓపెన్ చేయండి నోడ్.
హలో సార్. వినపడుతుందండి. హలో కార్తిక్. అదే సార్ సెలెక్ట్ చేశాను. మీ స్క్రీన్ స్ట్రక్ అయిపోయిందండి ఇక్కడే. ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ ఏమో తెలీదు, స్ట్రక్ అయిపోయింది ఇక్కడ. సార్ నేను జెన్కిన్స్ లో ఉన్న పబ్లిక్ ఐపీ అడ్రస్. హలో కార్తిక్, ఒకసారి స్క్రీన్ షేర్ స్టాప్ చేయరా? హలో కార్తిక్. పబ్లిక్ అడ్రస్ వచ్చేసి దీంట్లో లెవెల్ పెట్టాను సార్. అవుతుంది. ప్రైవేట్ ఐపీ అడ్రస్ వచ్చేసి ఇక్కడ కాన్ఫిగర్ లో పెట్టేశాను సార్. ఇది వాయిస్ అనేది మీరు చాలా ఓకే సార్. వరకు చెప్పింది ఏం వినపడలేదు. మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. హలో కార్తిక్ ఉన్నారా? హలో Sir, hi. హాయ్ సార్. Sir, once 8080 నుంచి 9090కి సమ్ చేంజ్ చేసిన తర్వాత ఒక్కసారి టర్మినేట్ చేసిన తర్వాత మనం 8080తోనే చేయాలి సార్, లేకపోతే 9090 వర్క్ అవుతుందా? ఏం టర్మినేట్ చేసిన తర్వాత? ఇన్స్టెన్స్ టర్మినేట్ చేసిన తర్వాత మళ్ళీ మనం కొత్త సర్వర్ చేస్తాం. కొత్త సర్వర్ మళ్ళీ కొత్తగా జెన్కిన్స్ సెటప్ చేస్తాం. అంటే అప్పుడు డిఫాల్ట్ గా మనకు 8080 ఉంటుందా 9090 ఉంటుందా? 8080 సార్. సో డిఫాల్ట్ గా మనకి ఎప్పుడు కూడా 8080 అనే ఉంటుంది కొత్తగా సెటప్ చేసినప్పుడు. వన్స్ మార్చుకున్నాం అనుకోండి అప్పుడు మారిద్ది అనమాట. మళ్ళీ దాన్ని టర్మినేట్ చేస్తే మళ్ళీ న్యూ సర్వర్ లో చేసినప్పుడు మళ్ళీ 8080 అనే వస్తుంది. ఓకే సార్. ఓకే సార్, ఒకసారి ఎన్వైరన్మెంట్ గురించి చెప్పారు కదా ఇందాక, అది ఒకసారి రిపీట్ చేయరా సార్? షూర్, ఖచ్చితంగా చెప్తాను. చూడండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్ జెన్కిన్స్ కి వెళ్ళిపోయి ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ని డిఫైన్ చేసుకుందాం. కాన్ఫిగర్ సిస్టమ్ కి వెళ్ళిపోయి మనకి డిఫాల్ట్ గా చాలా వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం డిఫాల్ట్ వేరియబుల్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఒక వేరియబుల్ కి మనం వాల్యూ అసైన్ చేయకుండా ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో అది ఎలా అంటే ఫస్ట్ గో టు కాన్ఫిగర్ సిస్టమ్. ఇక్కడ గ్లోబల్ ప్రాపర్టీస్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని అసైన్ చేద్దాం. సో ఏడబ్ల్యూఎస్ రీజియన్కి నేను యుఎస్ వెస్ట్ 1C అంటే మన ఇన్స్టెన్స్ ఎక్కడైతే ఉందో ఆ యొక్క అవైలబిలిటీ జోన్ నేమ్ ఇచ్చాను అనమాట, యుఎస్ వెస్ట్ 1C అని చెప్పేసి. నౌ సేవ్. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ అన్నీ కూడా మీరు ప్రింట్ చేసుకోవాలి. డిఫాల్ట్ వేరియబుల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ప్రింట్ చేసుకోవాలి అనుకుంటే ప్రింట్ ఈఎన్వి అని చెప్పేసి తీసుకోండి. SHలో ప్రింట్ ఈఎన్వి అనేది ఏంటంటే కమాండ్ అనమాట. ఈవెన్ మీరు ఇక్కడ వచ్చి ప్రింట్ ఈఎన్వి అని చెప్పేసి ఇస్తే మనకి డిఫాల్ట్ పారామీటర్స్ డిఫాల్ట్ వేరియబుల్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని వేరియబుల్స్ మీకు ఇక్కడ ప్రింట్ అవుతాయి. ఇవన్నీ కూడా మీ సర్వర్లో ఉండే డిఫాల్ట్ వేరియబుల్స్. బట్ జెన్కిన్స్లో కూడా కొన్ని డిఫాల్ట్ వేరియబుల్స్ ఉంటాయి. ఆ కమాండ్ ఇక్కడ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట. జనరల్గా SH మనం ఎందుకు వాడతాం? టు రన్ ది స్క్రిప్ట్, టు రన్ ది కమాండ్ ఆర్ టు రన్ ది స్క్రిప్ట్. సో ఇక్కడ SH అని చేసి ఆ కమాండ్ ఇచ్చాను. ఈ కమాండ్ ఇవ్వటం వల్ల జెన్కిన్స్లో ఉండే డిఫాల్ట్ ఏవైతే మనకి వేరియబుల్స్ ఉంటాయో ఆ వేరియబుల్స్ అన్నీ మీకు ప్రింట్ అవుతాయి. చూడండి. సో ఐఎమ్ బిల్డింగ్ హియర్. సో బిల్డ్ సక్సెస్ అయింది అండ్ గో టు ద కన్సోల్ అవుట్పుట్. ఇక్కడ చూసుకుంటే బిల్డ్ URL అనేది ఒక వేరియబుల్, ఇది దానికి వచ్చిన అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ షెల్, హడ్సన్ సర్వర్ కుకీస్, AWS రీజియన్, స్టేజ్ నేమ్, ప్రింట్ ట్యాగ్స్, వర్క్ స్పేస్, యూజర్, ఏ యూజర్ నుంచి చేస్తున్నాం, జెన్కిన్స్ హోమ్ పాత్ ఏంటి, అంతా కూడా ఇక్కడ మనకు అన్ని డిఫాల్ట్ వేరియబుల్స్ అనమాట. మీరు ఇండివిజువల్గా కావాలంటే ఇండివిజువల్గా కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇందాక బిల్డ్ ఐడి చేసి చూపించాను కదా, అదే విధంగా మీరు జెన్కిన్స్ URL, జెన్కిన్స్ బేస్ జాబ్ నేమ్ ఇవన్నీ మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.
జెన్కిన్స్ లో క్రెడెన్షియల్స్ ఎలా చేంజ్ చేయాలి థింక్ ఐ ఆల్రెడీ ఆన్సర్డ్. అండ్ ఇంకా ఎనీ మోర్ క్వైరీస్? సో ఇవాళ టాస్క్ ఏంటండి? వాట్ ఈస్ టుడేస్ టాస్క్? నేమ్తో బిల్ చేయడం. సో మనం ఎప్పుడైతే అప్రూవ్ చేస్తామో దిస్ వాస్ అప్రూవ్డ్ బై అని చెప్పేసి వాళ్ళ నేమ్ ప్రింట్ అవ్వాలి, మనమే ప్రింట్ చేయాలన్నమాట అది. ఇప్పుడు పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది మనము పుట్టితో కూడా చేయొచ్చు కదా? ఎక్కడైనా చేయొచ్చు. హాయ్ సార్. హాయ్ బ్రో. హలో హలో. టామ్క్యాట్ వెబ్ పేజ్ అనేది డాష్ బోర్డ్ లోడ్ అవ్వట్లేదు సార్. కాంట్ ఏబుల్ టు రీచ్ వస్తుంది. కాంటేబుల్ టు రీచ్ అని వస్తుందా? ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి మీరు. అంటే ఇప్పుడు సెటప్ లేదు. ఫస్ట్ దగ్గర నుంచి రావట్లేదా లేకపోతే ఇంతకు ముందు వచ్చి ఇప్పుడు రాకుండా అలా ఉన్నదా? ఫస్ట్ నుంచి రావట్లేదు. సెక్యూరిటీ గ్రూప్స్ లో ఆల్ ట్రాఫిక్ ఉందా? ఉంది సార్. ఆల్ ట్రాఫిక్ లో మీకు ఇన్బౌండ్ అవుట్బౌండ్ రెండింటికి ఆల్ ట్రాఫిక్ ఉందా? ఓన్లీ అవుట్బౌండ్ కి మాత్రమే ఉందా? దట్ ఐ నీడ్ టు చెక్ సార్. సో ఒకసారి చెక్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు టామ్క్యాట్ అయితే స్టార్ట్ అయింది, బట్ అప్లికేషన్ మీరు యాక్సెస్ చేసుకోవట్లేదు అంటే మెయిన్ రీజన్ మీకు సెక్యూరిటీ గ్రూప్స్ లోనే ఉన్నట్టు. ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో. ఇప్పుడు మనము అంటే యూజర్ ఇన్పుట్ తో నేమ్ తీసుకొని అప్రూవ్ అయ్యేటట్టు పెట్టాలా, లేదంటే ఏదైనా పారామీటర్ తీసుకొని అక్కడే నేమ్ ఇచ్చేసి అప్రూవ్ అని పెట్టాలి? ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో నేమ్ ఈస్ ఈక్వల్ టు డెవాప్స్ అని చెప్పేసి ప్రింట్ చేసి ఓకే ఓకే. అంటే మన యూజర్ ఇన్పుట్ ద్వారా మనం ఎంటర్ చేసే కిరణ్ కుమార్ అలా ఎంటర్ చేసి అది సేవ్ అయిన తర్వాత ప్రింట్ అవుతుంది, అలా చేయొచ్చు? అలా కూడా ఇవ్వచ్చు మనం కావాలనుకుంటే. ఇన్పుట్ ఫంక్షన్ లో యూజర్ ఏ నేమ్ అయితే ఇస్తాడో ఆ నేమ్ ప్రింట్ అయ్యేటట్టు ఇవ్వచ్చు, లేకపోతే మీరు వేరియబుల్ అయినా డిఫైన్ చేయొచ్చు. మీరు వేరియబుల్ డిఫైన్ చేస్తే అక్కడ మనం ఏ నేమ్ ఇస్తామో సింగిల్ కొటేషన్ అదే ప్రింట్ అవుతుంది. ఓకే. అవును. Okay then, so that's all from my end. If you don't have any queries, we can wind up the session. Thank you, sir. Bye everyone. Have a great day.